అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నోరు లేని కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రెండు జంటలు హనీమూన్కి వెళ్ళొచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. అయితే శ్రీలేఖ, విష్ణు మాత్రం అప్పుడే పిల్లలు వద్దని బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం మొదలుపెట్టారు. హర్ష వాహినికి ఎలాగైనా సరే వాయిస్ తెప్పించాలని పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి తిప్పటం మొదలుపెట్టాడు. అయితే అందరు డాక్టర్లు కూడా వాహినిని టెస్ట్ చేసి ఫైనలైజ్ చేసి హర్షకు చెప్పిన విషయం ఒకటే, అమ్మాయికి షాక్లో వాయిస్ పోయింది కాబట్టి ఒకటి అదే షాక్లోనైనా తిరిగి వాయిస్ రావాలి, లేదా అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే గనక తనకి డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడైనా సరే తనకి వాయిస్ వచ్చేస్తుంది. కంగారు పడద్దు, ఇది పుట్టుకతో ఉన్న లోపం కాదు కాబట్టి మనం మెడిసిన్స్ ఏమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, తన సంతోషంగా ఉంచండి చాలు అని చెప్పి పంపించారు డాక్టర్లు. ఇక హర్ష ఒక్క క్షణం కూడా వాహినిని వదలకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇటువైపున విష్ణు ఫైల్ పట్టుకుని ఇన్వెస్టర్ల దగ్గరికి తన స్టార్టప్ సక్సెస్ చేసుకోవటం కోసం ఇక ఎంతోమంది దగ్గరికి తిరుగుతూ ఉండటం చూసినటువంటి విశ్వనాథ్, నేను ఇస్తాను అల్లుడు, అమ్మాయి వాటా ఎటు పెట్టాలి కదయ్యా అంటే, వద్దంకుల్, నేను అమ్మా నాన్నల మీదే డిపెండ్ అవ్వాలి అని అనుకునే వ్యక్తిత్వం కాదు నాది, లేదంటే కొంతవరకు నాన్నగారైనా హెల్ప్ చేస్తానన్నారు, నాకు ఇండిపెండెంట్గా ఎదగాలని ఉంది, దయచేసి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోమని చెప్పొద్దు ప్లీజ్ అంటే, నాన్న మా ఆయన ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి నాన్న, మీరు అనవసరంగా ఆయన మనసు బాధ పెట్టొద్దు నాన్న అని కూతురు. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే హర్ష ఆలోచించడం మొదలుపెట్టి ఒక రోజున కొంతమంది కంపెనీల వాళ్ళని, ఒక నలుగురిని, బాగా పలుకుబడి ఉన్న కంపెనీల వాళ్ళని, దట్టు తనతో క్లోజ్గా ఉండేవాళ్ళని ఒక నలుగురిని పిలిపించి మాట్లాడుతుంటే విశ్వనాథ్ కూడా వచ్చి కూర్చున్నాడు. అయితే ఇవి నేను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు విష్ణుకు తెలియకూడదు, నేనే ఇన్వెస్టర్నని విష్ణుకు తెలియకూడదు, కానీ విష్ణుకి ఇవి అందాలి, విష్ణు బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఆ విధంగా మీరు నాకు సాయం చేస్తారు కదో, మీరు అడిగిన ఫేవర్ నేను చేసి పెడతాను అని హర్ష వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపించడం చూశాడు విశ్వనాథ్. ఏంటి నాన్న ఇదే అని అడిగితే, ఏంటేంటి అని అడిగాడు. వాహిని కూడా వచ్చి కూర్చుంటే, ఇప్పుడు నువ్వు చేసింది ఏమిట్రా, ఈ ఇంటి అల్లుడు అందరి దగ్గరికి ఫైల్ పట్టుకొని వెళ్ళి అందరినీ బాబు మీరు, నేను ఒక బిజినెస్ పెట్టాలి, నా దగ్గర స్టార్టప్ ప్లాన్ ఉంది, ఇన్వెస్ట్ చేయరా అని అడగటం నాకు అవమానంగా అనిపిస్తోంది డాడీ, మనకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, ఇన్ని బిజినెస్లు ఉండి మనింటి అల్లుడు అలా వెళ్ళటం మనకు అవమానం కాదు, కానీ మనం ఇస్తామంటే విష్ణు తీసుకొని అన్నాడు కదరా, అది విష్ణు సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి నేను విష్ణుని తీసుకోమని డైరెక్ట్గా ఇవ్వలేదు కదా, అడగకూడదు, ఒకవేళ ఇచ్చినా తీసుకోకూడదు అనేంత పట్టుదల మీ అల్లుడుకుంటే, మీ అల్లుడు నలుగురిలోనూ వెళ్ళి చేయి చాచి అడిగి గంటలు వెయిట్ చేసి చెమటలు కక్కుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరగటం మీ అల్లుడి బావుమడిదిగా నాకు అవమానంగా ఉంది. ఏం చేద్దాం మరి, నాకు నా చెల్లెల మొగుడంటే ఉన్న ఇష్టం అదే, నాకు నా బావుమరిదంటే ఉన్న ప్రేమ అదే, నాకు నా భార్య అన్నంటే ఉన్న ప్రేమ అదే, నాకు విష్ణు అంటే చాలా ఇష్టం నాన్న, ఎవరో ఇన్వెస్ట్ చేయటం ఎందుకో, అతనిలో దమ్ముంది, ఏదైనా సరే సాధించగలడు విష్ణు, కాబట్టే అమ్మా నాన్నల మీదే డిపెండ్ అవ్వకూడదు అనుకున్నాడు తను, మనం ఇలా ఇవ్వటం కరెక్టేమో కదూ అన్న కొడుకు మాటలకి విశ్వనాథ్ నవ్వి, నువ్వేం చేసినా కరెక్టే లేరా మీ అమ్మలాగా, నీ ఇష్టం నాన్న, గో హెడ్ అంటే వాహిని వైపు చూస్తే నవ్వుతూ వాహిని అలా చూస్తుంటే, నా బంగారు తల్లి,
ఆ నవ్వేనేమోనమ్మా నువ్వు నా ఇంటికి వచ్చిన వేళ విశేషం. నేను కొత్తగా మొదలుపెట్టిన 4 బిజినెస్లు సక్సెస్గా వెళుతున్నాయి అని ఆయన ముడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. ఇక ఆ వెళ్ళిన ఇన్వెస్టర్లు విష్ణుకి ఇన్వెస్ట్ చేయటం, విష్ణు బిజినెస్ స్టార్ట్ చేయటం, ఆ బిజినెస్ ప్రారంభోత్సవానికి వీళ్ళందరినీ పిలవటం. విష్ణు ఒకవైపున అయితే ఆఫీసులో బిజీ లేదంటే శ్రీలేఖతో బిజీ అమ్మా నాన్నలతో కబుర్లు. ప్రతిరోజు హర్షకు ఫోన్ చేస్తాడు, వాహిని ఎలా ఉందో కనుక్కుంటాడు, విశ్వనాథని పలకరిస్తాడు. విష్ణులో హర్షకు నచ్చింది అదే. మనిషి ఒకదానిలో పడిపోతే ఎప్పుడూ ఇంకో దాన్ని నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. చాలామంది చెప్పే కారణాలు, నేను ఖాళీగా ఉంటున్నానా, నేను ఎంత బిజీగా ఉంటున్నానో కనపట్టలేదా, మన అనే వాళ్ళకి సమయం వెచ్చించలేనప్పుడు, మన అనే వాళ్ళ కోసం కానప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా ఎవరి కోసం, దానివల్ల ఎవరికి ఆనందం, ఎవరికి ప్రయోజనం. కాబట్టే ఎంతైనా నేర్చుకోవచ్చు విష్ణుని చూసి అనుకుంటాడు హర్ష. ఎందుకంటే హర్ష కూడా అలాగే ఉంటాడు. ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి, బిజినెస్ టైం బిజినెస్కే, అలా దేని దానికి ఇచ్చేవాడిని సమర్థవంతమైన మగాడంటారని విశ్వనాథ్ చిన్నప్పటి నుంచి నేర్పిని బాగా తలకెక్కిని హర్షకు కూడా. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా హర్ష అలసిపోవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఒకవైపున విశ్వనాథ్ బిజినెస్ ఎంపైర్ చాలా పెద్దదే. దాంట్లో లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు, లెక్కలు చూసుకోవాలి. ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా వీళ్ళ మిల్స్ నుంచి, ఫ్యాక్టరీల నుంచి వెళ్ళాల్సిందే. ఒకవైపున వాహిని, ఒకవైపున తను కలిసే ఎంత చూస్తున్నా ఇంకా ఫైల్స్ మిగిలే ఉంటున్నాయి. ఎంత వాళ్ళు ఈరోజు ఆ ఫ్యాక్టరీకి, రేపు ఈ ఫ్యాక్టరీకి, ఎల్లుండి ఆ మిల్కి, ఆ తర్వాత ఈ మిల్క్ అని తిరిగినా ఇంకా తిరగాల్సినవి ఉంటూనే ఉంటున్నాయి. ఒకవైపున ఫామ్ ల్యాండ్స్ చూసుకోవటం, ఒకవైపున మిల్స్ చూసుకోవటం, ఒకవైపున బిజినెస్లు చూసుకోవటం. అబ్బో అలిసిపోయి తల మునకలైపోతున్నాడు హర్ష. దానికి తోడు డాక్టర్లు చెప్పిన మాట గుర్తొచ్చిందే. వాహిని మాట్లాడాలి అంటే తను ప్రెగ్నెంట్ అవ్వాలి. తను ప్రెగ్నెంట్ అవ్వాలనే కదా ఎలాంటి బర్త్ కంట్రోల్ కూడా యూజ్ చేయట్లేదు తాము. కానీ భార్యతో అసలు తాను ఎప్పుడు గడుపుతున్నాడనే పగలంతా చాకిరే. రాత్రికి అలిసిపోయి ఇద్దరు ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోతున్నారు. ఇలా అయితే తనెప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది, తనకెప్పుడు గొంతు వస్తుంది, తనెప్పుడు మాట్లాడుతుందే. తన మాట ఫస్ట్ తనే వినాలనుకున్నాడు. తను మాట్లాడే మాటలు ఏ రోజు వింటానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. తను తన భార్య కోసం, కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళాం కోసం అసలు ఏం టైం కేటాయిస్తున్నాడో. అంత ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎందుకేనా? ఏంటి వెర్రి చాకిరి, ఏంటి వెట్టి చాకిరి? ఆఫీస్కి వెళ్ళటం తప్పు కాదు, పని చూసుకోవటం తప్పు కాదు. ఉద్యోగం పురుష లక్షణం, మగాడి లక్షణం. వాహిని కూడా చదువుకుంది కాబట్టి బాధ్యతను పంచుకోవటం తప్పు కాదు. కానీ ఇదంతా తాను ఒక్కడిదేనా? కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంతైతే వాటా ఉందో మోహిని కొడుకు మోహన్ కూడా సగం వాటా రేపు వెళ్ళొద్దు కదా. అలాంటప్పుడు వాడు మాత్రం ఏసీల్లో ఉండి పడగ్గదిలో వాడి పెళ్ళాం రంజితతో 24 గంటలు పడగ్గదిలో నుంచి బయటికి రాడు. ట్రిప్పులకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, డిన్నర్లకు వెళ్ళటం, క్లబ్బులు తిరగటం, పబ్బులు తిరగటం, ఎప్పుడు చూసినా ఎంజాయ్మెంట్లనే. ఇన్స్టాగ్రాముల్లో ఫోటోలు, రీల్స్ అప్లోడ్ చేసుకోవటం. వాళ్ళకి అంత టైం ఉంటుంది. కొడుకు కందిపోకూడదు. కొడుకు అంతా ఎండ పొట్టున నిలబడలేడు. కొడుకు పైన అనాకాడైన కొడుకును కూడా కందకుండా పెంచుద్ది మోహిని. రేపొద్దున తామింత చాకిరీ చేస్తారు, ఇంకా 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 ఈ ఎంపైర్ని పెంచుతారు. పెంచిన తరువాత అయినా సరే వాటాల దగ్గరికి వస్తే కూర్చొని ఏదో పరాయి వాళ్ళు కూలి వెదవైనట్టు తాను లెక్కలు చెప్పుకోవాల్సిందే. రెండో విషయం ఏంటి, పైగా మేమేమన్నా చేయమనమన్నామా ఏంటి? మాది మాకు పాడిస్తే మేము చేసుకోమన్నామా ఏంటి? మీరు చేస్తున్నారు కాబట్టి చేయించుకున్నాం, లేకపోతే మాకు చేతకాక ఏంటి అని ఎన్నో మాటలు వస్తాయి. అసలు ఇదంతా అవసరమా? తనేమన్నా మోహిని కొడుక? తనకెందుకు ఈ భారాలన్నీ కూడా? రేపొద్దున వాటాల దగ్గరికి వచ్చినప్పుడు చెరిసగం అన్నప్పుడు చాకిరీ కష్టం కూడా చెరిసగం పనిచేసుకుంటే తన మీద ఇంత భారం పడదు కదా. తన భార్య ఇంత భారాన్ని మొయ్యక్కర్లేదు కదా. అతని భార్య బీటెక్ చదువుకోలేదు, ఇంటర్ చదువుకుందే. అతని భార్యకి చదువు లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో, ఎలా చూసుకుంటారో అది వాళ్ళ పర్సనల్ థింగ్. కానీ తను అధిక బరువును ఎత్తుకోవటం కరెక్ట్ కాదనిపించేసింది హర్షకే. దాంతో
విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పాడు. నాన్నగారు, నేను చేయలేకపోతున్నాను. 6 నెలలుగా నా వల్ల కావట్లేదు నాన్న. పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ ఒకవైపున నేను వాహినికి ఎంత టైం ఇస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అలా నేను ఫీల్డ్ మీద తిరగటం, ఫ్యాక్టరీలు చూసుకోవటం, ఒకవైపున ఫామ్ ల్యాండ్స్ చూసుకోవటం, బిజినెస్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, అవి కాకుండా మరొక వైపున ఫైల్స్ చూసేసరికి రాత్రి 12, 1 గంట అవుతుంది మా ఇద్దరికి పర్సనల్ టైం స్పెండ్ చేయటమే అవ్వట్లేదు నాన్న. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? నేను ఎంత చాకిరీ చేసినా కూడా రేపొద్దున నేను కూర్చుని ఒక రోజుకి మా ఇద్దరికి మీరు చెరుసగం వాటాలన్నప్పుడు నేనేదో వాడి కింద పనివాడిని అయినట్టు లెక్కలు చెప్పుకోవాల్సిందే కదా నాన్న. వాడేమి నాకన్నా చిన్నోడు కాదు కదా. 3 నెలలే కదా నాన్న చిన్న. అంటే నా వయసు ఎంతో వాడి వయసు అంతే కదా. వాడికి బాధ్యతలు తెలియొద్దా నాన్న? ఇలాగే మీరు మెదలకుండా ఊరుకుంటే ఆవిడ వాడికి పని నేర్పించదు, బయటికి పంపించదు. వాడిని ఎండకన్నెరగకుండా గుట్లో గోపిట్టలాగా పెంచటం ఏంటి నాన్న? ఆల్చిప్పలో ముత్యంలాగా ఉంచటం ఏంటి? 24 గంటలు మగాడనేవాడు వాడి రూపం ఎలా అయినా ఉండనివ్వు. ఏదో ఒక విధంగా బ్యాక్లాగ్స్తో చదివిన బీటెక్ వరకు చదివి ఎలగబెట్టాడు కదా. వాడిని బయట ప్రపంచంలోకి పంపిస్తేనే కదా నాన్న ప్రపంచ జ్ఞానం అనేది తెలుస్తుంది. కావాలంటే ఒక 6 నెలలు మీరు హెల్తీగా ఉన్నప్పుడే వర్క్ నేర్పించండి వాడికి కూడా. మీరు ప్రాపర్టీస్ ఎవరి వాళ్ళకి పనిచేస్తే నా వాటి గురించి నేను ఆలోచించుకుంటాను. వాడు ఆలోచించుకొని అప్పుడైనా వాడికి బాధ్యత తెలుస్తుందేమో కదూ. అప్పుడైనా రేపు వాడికి పిల్లలు పుడతారు. వాడు ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఎంప్లాయీస్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రూపాయికి మనం విలువిచ్చే, ఎలా మనం మాట్లాడాలి 10 మందితో, ఇన్వెస్టర్లతో, అలాగే మన దగ్గరికి వచ్చే క్లయింట్స్తో ఎలా ఉండాలనేది వాడు తెలుసుకుంటాడు కదా డాడీ. నా వల్ల కావట్లేదు నాన్న. నేను మొయ్యలేకపోతున్నాను ఈ బరువు. మీరు ఇలాగే కనుక నన్ను ఇబ్బంది పెడతానంటే గనక వాహిని తీసుకొని నేను వెళ్ళిపోయి విష్ణులాగా నేను కూడా ఏదైనా స్టార్ట్ చేసుకుంటాను డాడీ అని చెప్పేశాడు హర్ష. దాంతో విశ్వనాథ్ ఆలోచిస్తే విశ్వనాథ్ కూడా అది కరెక్టే అనిపించింది. ఆనందరావు కూడా అల్లుడు బాగా అలసిపోతున్నాడు బావగారని 4-5 సార్లు అన్నమాట. విష్ణు రెస్ట్లెస్ అయిపోతున్నాడు హర్ష అన్నమాట. ఎందుకు విశ్వనాథ్ ఫ్రెండ్స్ అలాగే ఆయన బంధువులు వాళ్ళు కూడా పిల్లాడు మరీ నలిగిపోతున్నాడు విశ్వనాథ్ అన్నమాట గుర్తుకొచ్చింది. ఒకవైపున అప్పుడే మోహన్ వైపు చూస్తే పెళ్ళాంతో కలిసి ట్రిప్పుకు వెళ్ళి అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నాడు. కొడుక్కి తప్పు ఒప్పు మంచి చెడు అనేవి చెప్పటం అనేదే మోహిని హిస్టరీలో ఉండదు. ఎంతసేపు కొడుకునే ఏదో ఒక యువరాజు అయినట్టు పట్టం కట్టడానికి ముందు పన్నీటి స్నానాలు అన్నట్టుగా కొడుకుని కూర్చోబెట్టే ఇవి తిను అవి తిను, ఇవి తాగు అవి తాగు, ఇంట్లోకి జిమ్ములు, ఇంట్లోకి అన్నీ. ఏంటో ఆయనకే అసహ్యం అనిపించేసింది. నిజమేగా, ఏదో ఒక రోజుకైనా నేను పెట్టాల్సింది పెట్టాలి కదో. పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయిగా, వాడడిగింది కూడా న్యాయమేగా, ఇంకా అసలు నేనెందుకు లేట్ చేస్తున్నాను అని విశ్వనాథ్ ఒక రోజున ఫైనల్ డెసిషన్ తీసుకొని లాయర్ని పిలిపిస్తున్నాను అని లాయర్కి ఫోన్ చేశాడు. ఈలోపే ఆయన ఆస్తిలో వాటాలు పెడుతున్నాడని తెలిసి మోహిని తన 5 కూతుళ్ళని ఫోన్లు చేసి పిలిపిస్తే మొగుళ్ళని పిల్లల్ని తీసుకొని దిగారు. మీ అందరూ ఎందుకు వచ్చారు అని అడిగాడు విశ్వనాథ్. ఆస్తిలో వాటాలు పెడుతున్నట్టున్నావుగా నాన్న, అందుకే వచ్చాం అన్నారు. మీరు రావాల్సిన విషయం ఏంటి, ఎందుకు వచ్చారు వీళ్ళు అని అడిగాడు మోహినిని. నేనే ఉంటే మంచిది కదా అని. దేనికి మంచిది, దేనిలో మంచిది, ఇక్కడ వాళ్ళకేం పని ఉందని మంచిది. మేము రావాలనుకోలేదు మామగారు. మీ అమ్మాయిలే అసలు ఈ విషయమే మాకు చెప్పలా, రమ్మనమని తీసుకొచ్చారని అల్లుళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి పక్కకు నిలబడ్డారు. నిలబడితే ఏంటి విషయం అన్నాడు విశ్వనాథ్. అంటే అదే నాన్న, ఆస్తిలో వాటాలు పెడుతున్నావంట కదా, అందుకే ఎన్ని వాటాలు వేస్తున్నావో కనుక్కుందామని. ఎన్ని వాటాలు వేయమంటారు అన్నాడు ఆయన. అదే నాన్న, 9 వాటాలు వేస్తావు కదా. ఎందుకు వేయాలి 9 వాటాలు? మా 5 5 వాటాలు, మా తమ్ముడు మోహన్కి 1 వాటా, నీ పిల్లలిద్దరికీ 2 వాటాలు, మా అమ్మకి 1 వాటా అని చెప్పారు కూతుళ్ళు. ఇంకంతేనా, ఇంకా ఎవరికైనా నేను వేయాల్సిన వాటాలు ఉన్నాయా
అదేమిటి నాన్న, ఇంకెవరున్నారు? తెలియకుండా 3, 4, 5, 6 కూడా మెయింటైన్ చేస్తున్నాడేమో నాన్న అంటే, నోరు ముయ్యండి, ఏం మాటలవి, ఏమండి, నేను ఆవిడ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేసరికి లాయర్ గారు కూడా అలా చూశాడు మోహిని వైపు. ఆ మాటకి విశ్వనాథ్ నవ్వి, వచ్చారు కదా, భోంచేసి మర్యాదగా అతిథి సత్కారాలు తీసుకొని తాంబూలాలు వేసుకుని బయలుదేరండి. ఇక్కడ మీరుండాల్సిన అవసరమూ లేదు, మీతో ఇక్కడ ఎలాంటి పని లేదు. అదేంటి, మాకు వాటాలు పెట్టవా ఆస్తిలో? ఎవరు చెప్పారు మీకు ఆస్తిలో వాటా ఉందని, ఆస్తిలో వాటా పెడుతున్నానని? ఏ బుద్ధి తక్కువ జ్ఞానం లేని అడ్డగాడిద ఇక్కడి నుంచి మీకు ఫోన్లు చేసిందో దాన్ని చెప్పు తిరగేసి కొట్టి వెళతారో, లేదంటే కనుక దాని పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఏమైనా ఒక 1000 కోట్ల ఆస్తుంటే నిరభ్యంతరంగా పంచుకొని తీసుకెళ్ళండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదో. అదేంటి మరి, మాకేమి ఇవ్వవా? ఏమివ్వాలి మీకు? ఎంత ఇచ్చాను మీకు పెళ్ళిలో? ఇవ్వాల్సిందేదైనా ఉంటే ఆడపిల్లలుగా మీ పెళ్ళితో ఆ తరువాత ఒక కాన్పు పుట్టింటి వాళ్ళు చెయ్యాలైతే 3, 2, 4 కాన్పులు కూడా చేయించుకొని ఆ తరువాత పుట్టిన వాళ్ళకు కూడా బాగానే దోచుకుని వెళ్ళిపోయారు మీరు. ఇంకా ఈ ఇంటి నుండి మీకు పసుపు కుంకాల రూపేణ తప్ప, అదే మీ తమ్ముడు, మీ అమ్మకు పుట్టిన తమ్ముడు దగ్గర నుంచి తప్ప ఇక్కడి నుంచి మీకు పూచక పుల్ల వచ్చేది లేదు. మీరు అనవసరంగా ఉండి ఇక్కడ మీ టైం వేస్ట్ చేసుకుంటే నాలో మరో మనిషి నిద్రలేస్తే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయాలు చాలా విషమంగా ఉంటాయి. అర్థమైందనుకుంటాను నీకు అనేసరికి, పదండే మీరు అని గబగబా కూతుళ్ళు ఎప్పటికే భోజనాలు చేసుంటే సర్దాల్సిన సర్ది కూతుళ్ళని సాగనంపేసింది. సాగనంపి తను, కొడుకు, కోడలు వచ్చి అక్కడి నుంచున్నారు. నేను పిలిపించానా శ్రీలేఖని? నేను పిలిపించానా ఆమె భర్తని? ఎందుకు నేను పిలిపించానా వియ్యాల వారిని? ఎందుకు పిలిపించలా? వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. మరి లెక్క ప్రకారం అయితే తనకి నేను ఇంతవరకు ఏమీ నీ కూతుళ్ళకి పెట్టినట్టు పెట్టి పంపించలేదు కదా. మరి ఎందుకని పిలిపించలేదు? ఎందుకంటే గోతికాడ నక్కల్లా, ఊర కుక్కల్లా, చిత్తకార్త కుక్కల్లాగా వాళ్ళు ఎదురు చూస్తూ నాలిక చాపుకొని కూర్చోరు కాబట్టి వాళ్ళు మీరు మాకేం పెట్టక్కర్లేదు అన్నారు. అందుకే వాళ్ళని అసలు నేను ఇందులో ఇన్వాల్వ్ చేయలే. మనిషివి మాత్రమే కాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను నీ బుద్ధి కూడా కురూపేనని, నువ్వు ఈ జన్మకు మారేది లేదు అని లాయర్ గారు అన్నాడు. ఆయన, చెప్పండి విశ్వనాథ్ గారు, నేను చెప్పిన ప్రకారం పేపర్లు రెడీ చేస్తున్నారా? రాస్తున్నానండి, మీరు ఎలా చెప్పారో అలాగే రాస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు యాడ్ చేయండి మీరు. నా భార్య వసుంధరాదేవి గారి పేరు మీద ఉన్నటువంటి మ్యాన్షన్ ఏదైతే ఉందో దాని మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదో అది నా కోడలు వాహినీదేవి పేరు మీదట రాయండి. అలాగే నా భార్య వసుంధరాదేవి పేరు మీద ఉన్న 30 ఎకరాల పొలం ఏదైతే ఉందో అది నా కోడలు వాహినికి, కూతురు శ్రీలేఖకి చెరిసగం. నా భార్య వసుంధరాదేవి నగలు లాకర్లో ఉన్నాయి, నా కోడలికి, నా కూతురికి చెరిసగం. అలాగే ఏదైతే వెండుందో అది వాళ్ళిద్దరికీ చెరిసగం. ఇక ఆస్తి విషయాల్లోకి, వివరాల్లోకి వెళితే, ఆగండి, అదేంటండి అలా పంచుతున్నారో? అవును మరి, ఆవిడ పేరు మీదట ఉన్నాయన్నీ ఆవిడ సంతానానికే కదా చెందుతే, నీకెలా చెందుతే అని అడిగితే, అది కాదండి అన్నాక వెళ్ళిన కూతుళ్ళు కారు దాకా వెళ్ళి వెనక్కొచ్చి, సరే మా తమ్ముడికి వాటాలు ఎలా వేస్తున్నావో చూసి వెళ్తాం నాన్న అన్న తర్వాత, ఏమేయాలి వాటాలో? అదే ఎలా వేస్తున్నావా అని. అదే ఎలా వేయాలి? మొదటి భార్య మా అమ్మ కదా, కాబట్టి వాళ్ళకి 1/4 వంతు పెట్టి మా తమ్ముడికి 3/4 వంతు పెట్టాలి కదా. అలా ఎందుకు తీస్తారో? భార్యలు అక్కడ దాకా వస్తే మొహమాట పడేదేముంది? నాకు 2 భార్యలు, 2 భార్యలకి నాకున్న యావదాస్తిలో నుంచి నేను
ఉండే ఈ ఇల్లు ఎవరికీ పెట్టట్లేదు, అది నా పేరు మీద పెట్టుకుంటున్నాను. నేను నా పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి పొలం ఏదైతే ఉందో 500 ఎకరాలు అది నా పేరు మీదే ఉంటుంది. అలాగే నా పేరు మీద ఒక షాపింగ్ కాంప్లెక్స్, నా పేరు మీద 20 కోట్ల డబ్బు, నా పేరు మీద నేను ఏదైతే ఉంచుకోవాలనుకున్నానో అది పోను మిగతా ఆస్తిని నేను 2 సగాలుగా నేను తాళి కట్టిన మహాపాపానికి మోహిని కొడుకైన మోహన్కి సగం, నేను ఎంతో ప్రేమించి ఆరాధించి గౌరవించిన నా భార్య వసుంధరాదేవి కొడుకైనటువంటి శ్రీహర్ష పేరు మీదట సగం నేను పెడుతున్నాను అని చెప్పాడు ఆయన. ఆ మాట వినగానే మోహినికి కళ్ళు బైర్లు కమ్మిపోయినాయి. ఇలా ఎవరైనా వాటాలు పంచుతారా నాన్న? మిమ్మల్ని వెళ్ళమన్నట్టున్నాను. అల్లుళ్ళు ఇంకొక 5 నిమిషాలు మీ పెళ్ళాలు ఇక్కడే నుంచుంటే కనుక వద్దు మావయ్య గారు, ముందు మీరు పదండి అని పెళ్ళాలని తీసుకొని బయలుదేరిపోయారు వాళ్ళు. ఆ తర్వాత అది కాదండి, ఇప్పుడు ఏమంతా అర్జెంట్ వచ్చిందని పంచుతున్నారు మీరు వాటాలు అని అడిగింది మోహిని. ఆ మాటకి అర్జెంట్ వచ్చేదేముంది, వాడికి మాత్రం బాధ్యత తెలియొద్దా, విలువ తెలియొద్దా, వాడికి మాత్రం వ్యాపారం ఎలా చేసుకోవాలో తెలియొద్దా, వాడికి లోకజ్ఞానం తెలియొద్దా, వాడు రేపొద్దున వాడికున్న ఆస్తిని వాడు విస్తీర్ణం చేసుకోవద్దా అని మాట్లాడుతూ ఉండగానే మోహిని మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను, నేను బీపీ ట్యాబ్లెట్ మర్చిపోయానని లోపలికి వెళ్ళి మోహినికి లేని రోగాలంటూ లేవు, అడ్డమైన రోగాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ముందు తను అనుకున్న ప్లాన్ ప్రకారం తను ఎవరైతే కనుక ఫిక్స్ చేసి ఉంచుకుందో వాడికి ఫోన్ చేసి గుమ్మం బయటే ఉన్నావా అంటే ఉన్నానమ్మా రమ్మంటారా అనేసరికి లోపలికి వచ్చాడు. వాడు వచ్చి రావటంతోనే ఏంటండి ఇలా వచ్చారు అని అడిగింది మోహిని ఏమెరగనట్టు. విశ్వనాథ్ తలపైకి ఎత్తి చూస్తే నమస్కారం విశ్వనాథ్ గారు అని అడిగితే నమస్కారం పంతులు గారు, మీరేంటి ఇలా వచ్చారని అడిగితే ఏమీ లేదండి, ప్రతి ఏటా ఇంట్లో ఉన్న వాళ్ళందరి జాతకాలు ఒకసారి చూస్తాను కదా, అలాగే ఈ ఏడాది కూడా చూశాను, అందులో చిన్న తప్పు దొర్లింది చెప్దామని చెప్పి వచ్చానండి అంటే ఏంటది అని అడిగాడు ఆయన. ఏమీ లేదు, తమడి భార్య మోహిని గారే కుమారుడైనటువంటి ఈ మోహన్ అనే బాబుకి ఈ 2 సంవత్సరాల కాలం అంతా బాలేదండి. అతను గ్రహణ సమయంలో పుట్టాడు కదా, కొన్ని యాత్రలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయాల్సి ఉన్నాయి, దాన ధర్మాలు కూడా చేయాల్సి ఉన్నాయి. అందుకే ఆ అబ్బాయికి సంతాన భాగ్యం కూడా కలగట్లేదు. ఆ విషయమే చెబుదామని చెప్పి వచ్చాను. నడిచే కాలం అతనికి ఏమీ బాలేదు. కోట్ల రూపాయల ఆస్తులు అతని పరమైనప్పటికీ కూడాను రూపాయి కూడా లేకుండా, పేరు ఊరు లేకుండా పోయే ప్రమాదం ఉందని అతని జాతకం సూచిస్తోంది అన్నాడు పంతులు. అంతే. మోహిని వామ్మో వాయ్యో దేవుడో మీకు దండం పెడతానండి, ఎంతైనా సరే నువ్వు నాతో ఇష్టపడి చేసినా నేనే నీతో ఇష్టపడి చేసుకున్నా సరే వాడు మనిద్దరికీ పుట్టిన కొడుకే. గ్రహణం సమయంలో పుట్టడం వల్ల నా కొడుకు మీద ఇంకా గ్రహణ ప్రభావం పోలేదు, నా కోడలు కడుపు అందుకే పండట్లేదు. ఇప్పుడు నువ్వు ఆస్తి పెంపకాలు లాంటివి పెట్టబాకు, ఆ పెట్టేదేదో 2 సంవత్సరాలు ఆగి పెట్టు, లేదంటే కనుక నీ ఇంకో పెళ్ళాం కొడుకు కూతురు వెలిగిపోతారు, నీ కడుపును పుట్టినందుకు నా బిడ్డ ఎందుకు అడుక్కు తినాలి, నా బిడ్డ ఎటూ కాకుండా పోతాడు, నా బిడ్డ వీధుల్లో పడి అడుక్కు తింటుంటే నీ ఇంకో కొడుకు కూతురు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా, వాళ్ళేమైనా ఆనందంగా బాగుపడతారనుకుంటున్నావా, వాడి ఉసురు తగలదనుకుంటున్నావా, నీకు ఇదే చెప్తున్నాను నేను, నువ్వు ఇప్పుడు ఈ పంపకాల విషయాలు ఆపుతావా ఆపవా అని కూర్చునేపాటికి లాయర్ గారు ఏం చేయమంటారు విశ్వనాథ్ గారు అంటే మీరు బయలుదేరండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు విశ్వనాథ్. దాంతో మోహిని పంతులకి సైగ చేసి వెళ్ళమన్నట్టు కళ్ళతో సైగ చేసింది. సరేనమ్మా, నేను పూజకి ఏర్పాట్లు చేసి కబురు చేస్తాను అంటే అలాగే పంతులు గారు, మా అబ్బాయికి ఏం కాకూడదు, మా వంశం నిర్వంశం అయిపోకూడదండి అంటే అంతా భగవదేచ్చమ్మ అని వెళ్ళిపోయాడు ఆ వచ్చిన పంతులుగాడు. ఈలోపు
ఇక ఎటు వాళ్ళటు వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ని, ఎందుకు నాన్న మళ్ళీ ఇలా చేశారు మీరు అని అడిగాడు హర్ష. చూడమ్మా, ఇప్పుడు నేను పంచానే అనుకో, వాడికి నిజంగానే కర్మకాల దరిద్రుడికి నిలుపుకోవటం చేతకాక ఏదన్నా జరిగిందనుకో, బ్రతికున్నంత కాలం మీ అమ్మని ఏ రోజు ప్రశాంతంగా ఉండనిచ్చింది లేదురా. నిన్ను నీ చెల్లెల్ని కూడా సాధించి పోస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకు నాన్న శాపనార్థాలు పెట్టించుకోవటం? ఎటు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే ఇంకొక ఏడాదిన్నర 2 ఏళ్ళు ఎలాగో అన్నిటితో కలిపి లాక్కుంటూ వెళ్ళిపోతే, ఇంకా అవసరమైతే మ్యాన్ పవర్ అయినా పెంచుకుందాం. నేను కూడా ఇక నుంచి ఫుల్ టైం ఉంటాను నాన్న. మన పెద్ద పెద్ద వాటిల్లో పనిచేస్తున్న బాగా తెలివైనటువంటి గుమస్తాల్ని, సూపర్వైజర్లని పిలిపించి మనకి ఎక్కువ వర్క్ ఉన్న చోట మార్చి షిఫ్ట్లు వైజ్గా అపాయింట్ చేద్దామమ్మా అంటే, ఎంతసేపు మీ మాట నెగ్గించుకోవటమే తప్ప మీరు వాడి గురించి ఆలోచించిన దాంట్లో 100% కూడా నా గురించి ఆలోచించరా నాన్న? నీకు తెలుసు హర్ష, మీ అమ్మ అంటే నాకెంత గౌరవమో, ప్రాణమో, ఇష్టమో. మీ అమ్మ నేను ఇష్టపడి ప్రేమతో కంటే పుట్టారురా మీరు. మిమ్మల్ని ఒక్క మాటన్నా నేను తీసుకోలేను, చెప్పమ్మా వాడికి అర్థమయ్యేలా అని ఆయన కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. వాహిని హర్షను కూర్చోబెట్టి, బాధపడకు అని సైగలు చేస్తూ రాసి చూపిస్తూ ఉంటే, ఏంట్రా బాధపడందే, అసలు కొడుకుని ఎందుకురా బయటికి రానివ్వదో? ఆస్తుల దగ్గరకు వచ్చేపాటికి ఇందాక కూతుళ్ళని పిలిపించింది, అల్లుళ్ళని పిలిపించింది, అంతమందిని పోగేసుకొచ్చింది. అదే చూసావా, కష్టం అనేసరికి ఇంత చిన్నది కూడా తట్టుకోలేరు. ఎంతవరకని నేనే పడినో, అసలు నాకేమవసరం వీళ్ళందరి భారాలు బరువులు మొయ్యాలని? అక్కడ దాకా వస్తే ఎవర్రా నాకు వీళ్ళంతా అంటే హర్షన్ దగ్గరికి తీసుకుంది వాహిని. ఇక లోపలికి వెళ్ళాక మోహిని గట్టిగా పట్టుకొని, మోహిని కోడలు రంజిత, నీకేమైనా పిచ్చ అత్త? తెక్కెక్కిందా, మదం ఎక్కిందా, మతి తప్పిందా, పొగరెక్కిందా? మావయ్య సగమాస్తి పెడతానన్నాడుగా, ఎందుకు కాలడ్డం పెట్టా? రేపొద్దున ఏం జరుగుద్దో, నువ్వేసే దిక్కుమాలిన ప్లాన్లు సక్సెస్ అవుతాయో అవ్వవో, ఆ సగమాస్తన్నా నిలబడేది కదా. ముందు సగం లాక్కుంటే తర్వాత మిగతా సగం ఎలాగోలాగా లాక్కొని సచ్చేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఏం వరగబెట్టి సచ్చావో? అసలుకి మొత్తానికి మొత్తం ఆయన పేరు మీదే ఉంది కదా, మామయ్య పేరు మీద. నువ్వు నీ దిక్కుమాలిన తెలివితేటలో అనేపాటికి మోహన్లో అప్పటి వరకు రంజిత ఆ యాంగిల్ ఉందని రంజితకు తెలియదు. రంజితని పడేసి కొడితే నోట్లో, ముక్కుల్లో, చెవుల్లోంచి కూడా లాగి కొట్టిన 4 దెబ్బలకి గుయ్యమని అలా ఒక్కసారిగా 3 కోట్ల లోకాలు కనపడే బ్లడ్ కాడిపోవటం మొదలైంది. నన్నెందుకు కొట్టావు బావా నువ్వు అని అడిగితే, ముయ్యవే నోరు, కూర్చోవెళ్ళక్కడ అన్నాడు. అనేసరికి మోహిని, ఇలాగే ఉంటాయి మరి అని ఇంకో 4 తీసింది కోడల్ని. ఎందుకు కొడుతున్నారు నన్ను? పిల్ల పాప లేని గొడ్రాలివి నువ్వు. ఇప్పటి వరకు నీ కడుపే పండలేదు. రోజు వాడు నీతో అలా కలుస్తుంటే ఏమే ఎలా కనపడుతున్నావు అనుకుంటున్నావు మేము అనేసరికి, అదేంటత్త ఎలా మాట్లాడితే, నాకు సగం కావాలని ఎవడు చెప్పాడే నీకు? నాకు మొత్తం కావాలి అన్నాడు మోహన్. ఆ మాటకి రంజిత షాక్ అయి, ఎందుకు ఇస్తారు మొత్తం నీకు? ఆయన ఒకే పెళ్ళానికి నువ్వు ఒకే కొడుకువైతే వస్తుంది. అక్కడ హర్ష కూడా ఉన్నాడు, శ్రీలేఖ కూడా ఉంది. మొత్తం నీకే ఎందుకు పెడతారు? మరీ కాకపోతే ఎలా అంటే, మా ప్లాన్ మాకు ఉంది కాబట్టి. నీకేం తెలిసే, చిన్నప్పటి నుంచి నేను ఈ ఆస్తి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో, ఎన్ని కలలు కన్నానో, నేను ఎంత కోరికతో పెరిగానో నీకేం తెలిసే? ప్రతి క్షణం నన్ను నేను అద్దంలో చూసుకొని, నన్ను నేను ఎంత హింసించుకొని, గాయపరుచుకొని ఎంత బాధపడేవాడినో. నీలాంటి కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావే? నేను తలుచుకుంటే గంటకి, రోజుకి అప్సరసలు లాంటి వాటిని అనుభవించాలి నేను. అన్ని కోట్ల రూపాయల ఆస్తులు కావాలి నాకు. మొత్తం విశ్వనాథ్ యావదాస్తే నా పరం అవ్వాలనేది నా కోరిక. మధ్యలో నీదేంటే అని అడిగాడు మోహన్. దాంతో వాళ్ళకి రేపు పిల్లలు పుట్టరా ఏంటి? మీరు అనుకునే అన్నీ అయిపోతాయా ఏంటి అంది రంజిత. పుట్టనిస్తాను మరి నేను.
పుట్టేస్తారు మరి. నువ్వెక్కడ దగ్గరుండి మరి మంత్రసాంతనం చేసి కనిస్తావు మరి. ఆల్రెడీ నా చెకింగ్లో నా ఎంక్వైరీలో నేను ఉన్నా. ఆ శ్రీలేఖ దాని మొగుడు ఏదో ప్లానింగ్లో ఉన్నారంట. దాని కడుపు పండదో. ఈ హర్షగాడి విషయమే బెడ్రూమ్లోనే ఉంటున్నాయి తప్ప విషయాలు బయటికి రావట్లేదు. వీడి విషయమే కనుక్కోవాలని అనుకుంటున్నాను. నోరు మూసుకోవే. ఇప్పుడు కనుక వాడు సగం ఆస్తి మోహన్కి పెట్టే సగం ఆస్తి హర్షగాడికి వాడి చెల్లెలకి పెడితే రేపు ఒకవేళ వీళ్ళు పోయినా ఏమవుతుంది? మహా అయితే గనక ఆ ఆస్తి వాళ్ళ హర్ష పేరు మీద ఉంది వాహినికి, శ్రీలేఖ పేరు మీద ఉంది విష్ణుకి ఎల్లుద్దే. అంతేకాని మోహన్కి ఏమన్నా తిరిగి వస్తుందా? ఒకవేళ వాళ్ళ మొగుళ్ళు కూడా పోతే ఏమవుతుంది? ఆ ఉన్నది మొత్తం అవతల హర్షగాడికి పిన్నమ్మలున్నారు, వాళ్ళకి ఎల్లుద్దే. మాకేమైనా వస్తుందా? అదే మీ మామయ్య పేరు మీద ఉంటే మొత్తం మాకే వస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు మూసుకుంటే మా ప్లాన్ మాకుంది, మాకు తెలుసులే అన్నాడు మోహన్. అనేసరికి రంజితనే వెళ్ళ డాక్టర్ దగ్గరికి అన్నాడు. బాడీలో పార్ట్లు సెట్ అవటానికి నెల పట్టింది రంజితకి. ఆ తర్వాత ఒకరోజు అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా వాహినికి పెద్ద వాంతే కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని పిలిపించేసరికి వాహిని నెల తప్పిందని, కడుపుతో ఉందని, 3వ నెలని డాక్టర్లు చెప్పేసరికి హర్ష ఆనందానికి అవధులు లేవు. గిరాగిరా తిప్పుతుంటే ఒరే కడుపుతో ఉన్న పిల్లని అలా తిప్పకూడదురా అని విశ్వనాథ్ అంటుంటే మోహిని కూర్చుండిపోయింది నుంచున్నట్టే సోఫాలో. వెంటనే అత్త మామలకి శ్రీలేఖ విష్ణు కబురు పెడితే విష్ణు వాహినిని హర్షని కౌగిలించుకొని శ్రీలేఖ హాయ్ పాపో బాబో పుట్టబోతున్నారా అని ముద్దులు పెట్టేసుకుంది అన్నా వదినల్నే. పిల్లల్ని చూసుకుని విశ్వనాథ్ కళ్ళు నిండిపోయి వసుంధర ఫోటో వైపు చూసుకుని ఉంటే ఎంత ఆనందపడేదో అనుకున్నాడు. అది కాదు బాబు, అప్పుడే పిల్లలంటే దాని ఆరోగ్యం అదే అనేసరికి హర్ష పక్కకి తీసుకెళ్ళాడు అత్త మామల్ని విష్ణుని. తీసుకెళ్తే ఏమైంది హర్ష అన్నాడు విష్ణు. డాక్టర్ని కనుక్కున్నాను విష్ణు, చాలామంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే తను ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకి డెలివరీ టైంలో ఏదో ఒక షాక్ టైంలో తనకి వాయిస్ వస్తుందన్నారు. మేబీ తనకి ఈ ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో వాయిస్ వస్తే తన పక్కనే నేనుండాలి, తన గొంతు ఫస్ట్ నేనే వినాలనే కోరిక. దాంతోనే మేమే ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదు, ఇంకా లేట్ అయిందనే అనుకోవాలి అబ్బా అన్నాడు విష్ణు. అంటే ఆ మాటకి నవ్వేశాడు హర్ష. సరే బాబు అయితే మేము తీసుకెళ్ళామా అమ్మాయిని అన్నాడు ఆనందరావు వర్ధని. పంపించనత్తయ్య, ఏమీ అనుకోవద్దు, అది నా మొదటి బిడ్డ, నా ప్రాణం, నా సర్వస్వం. దాని కాలు కింద పెట్టకుండా నా గుండెల మీద పెట్టి నడిపించుకుంటూ చూసుకుంటానేమో, కానీ నేను మాత్రం ప్రాణం పోయినా వాహినిని పంపించను. అది కాదు బాబు, ప్లీజ్ దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు. అది మాట్లాడుద్ది, ఎప్పుడు మాట్లాడుద్దో తెలియదు, కానీ ఆ మాట్లాడే మాట ఫస్ట్ టైం నేనే వినాలండి అని హర్ష ఎమోషనల్ అయ్యాడు. ఎక్కడికి తీసుకెళ్ళర్లే, ఎందుకు తీసుకెళ్తారు, ఫీల్ అవ్వకు హర్ష అన్నాడు విష్ణు. ఆ తర్వాత వాహినిని నిజంగానే పసిపాపలాగా అపురూపంగా చూసుకోవటం మొదలుపెట్టాడు హర్ష. ఆఫీస్ పనులు చాలా వరకు విశ్వనాథ్ మేదేసుకొని లాక్కు రావడంతో హర్ష ఫుల్ టైం అంతా వాహినితోనే ఉంటున్నాడు. కంటారు కడుపులు, సీమంతాలు, చూలింతలు, బాలింతలు, పాలింతలు, మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తారు. ఇలా పీక్కోవటం తప్ప చేసేదేమీ లేదులే, కూర్చొని గడ్డి పీక్కుంటున్నావేంటత్తా అంటూ వచ్చింది రంజిత. లాగి ఒక్కటి తీస్తే ఎల్లా గడ్డిలోనే పడి గొడ్డు ముద్దాన గొడ్రాల ఒకళ్ళన కంఠం కూడా రాదు నీ బతుకు చెడా నీకు. అంటే నాకు నేనే కడుపు చేసుకొని నాకు నేనే కనైనా నువ్వు అలా కన్నావుగానత్తా, మావయ్య మీద పడిపోయి నాకు నీ కొడుకు మీద పడిపోయి కంఠం చేత కాదు. ఒకవేళ అలా పడ్డా నీ కొడుకులో సమర్థత లేనిది నాకెలా వస్తుంది కడుపు అంటే ఏంటే, నా కొడుకు మగాడు కాదా, చెప్తా ఉండు వాడికే. ఆ తన్నులు నేను తినలేను తల్లి, నీకు దండం అని లేసి వెళ్ళిపోయింది రంజిత. ఆ తర్వాత 5వ నెల సీమంతం చేస్తామని ఆనందరావు వర్ధని వచ్చి వాళ్ళు పిల్లని తీసుకెళ్తామంటే కాదని ఇక్కడే చేయమని చెప్తే చాలా గ్రాండ్గా ఇక్కడే 5వ నెల సీమంతం చేయటం మొదలుపెట్టారు. అయితే కరెక్ట్గా అలా వాహినికి గాజులు వేస్తూ శ్రీలేఖ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని పిలిపిస్తే శ్రీలేఖ ప్రెగ్నెంట్ అయింది అని చెప్తే
హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మేము కాండోమ్స్ యూజ్ చేస్తున్నాం కదా బర్త్ కంట్రోల్. మిస్టర్ అది ఫెయిల్ అవ్వదా? ఫెయిల్ అయిందండి, అది మీరు నన్ను అడగకూడదేమో కదో, కంగ్రాచులేషన్స్ అని డాక్టర్ వెళ్ళిపోతే, అది కాదు డాడీ, అది కాదు మమ్మీ, అలా కూడా జరుగుద్దా? పనికి మాల సన్నాసే, ప్రేమిష్టం లేదంటాం, పెళ్ళిష్టం లేదంటాం, నీ దూకుడు మాకు తెలియందా? నువ్వు సామాన్యుడు వేంట్రా, మొత్తానికి ఎలాగైతే ఏమి నా కోడల్ని తల్లిని చేసావు, మాకు ఒకేసారి అటు కూతురు ఇటు కోడలు మనవడు మనవరాల్ని ఇచ్చేయబోతున్నారు అనేసరికి, అది కాదు హర్ష, పైకి కనపడవులే కానీ అబ్బో చివరికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా బ్రేక్ అయ్యేంత మగాడివి నువ్వు. చూడు మామయ్య ఎలా అంటున్నాడో, ఎందుకు అల్లుడో అన్నీ సైలెంట్గా చేస్తావు నువ్వు ఏదైనా. మామయ్య మీరు కూడానా? అదుగు చూడు చూడు ఎలా సిగ్గుపడుతున్నాడో. అయినా నువ్వేంటే ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోవాలా అందరిలో? ఇది ఇంకా బాగుంది, ముహూర్తం పెట్టుకొని పడిపోనా? నేను పడిపోకపోయినా వాళ్ళకి తెలీదా ఇదేమైనా నేను ఎవరి దగ్గరైనా దాచే విషయమా? కడుపు అనేది బాగుంది. నువ్వు తండ్రివి కాబోతున్నావన్న విషయాన్ని నువ్వు దాచుకోగలవేమో, నేను అమ్మను కాబోతున్నాననే విషయం నేను దాచుకోలేనులే అని మొగుడిని గట్టిగా పట్టుకొని ముద్దు పెడితే, హర్ష కానిచ్చే ఈసారికి ఇలాగా మొత్తానికి మా విష్ణు స్టామినా కాదు హర్ష అంటే నిజమేగా మా అన్నయ్య అన్నమాట, అబద్ధమేముంది, నువ్వేం చేయలేదే నన్ను, నేనే ఇదైపోయాను అంటే వాహిని నవ్వుతూ కూర్చుంటే, అన్నిటికీ అలా నవ్వుతావే బంగారం అని హర్ష ముద్దు పెట్టుకున్నాడు వాహిని. వదిన ఓ మాట అనేసుకుందాం, నువ్వు కూతుర్ని కను నేను కొడుకుని కంట, లేదా నువ్వు కొడుకుని కను నేను కూతుర్ని కంట. అలా ఎలాగే నీ పిల్లలు మా పిల్లల కన్నా ఒక 3 నెలలు చిన్న కదూ అని అడిగితే, 3 నెలలు కాదులే అన్న, 2 నెలలే, నాకు ఇప్పుడు 3వ నెల కదా అంది శ్రీలేఖ. అలాగైనా సరే ఎలాగే, అవును నీ కొడుకు పుట్టి నేను కూతుర్ని కన్నాననుకో ఓకే, ఒకవేళ వదినే కూతుర్ని కన్న తర్వాత నేనే కొడుకుని కన్నాననుకో, మహా అయితే ఏముంది 2 monthsే కదమ్మా, అదో పెద్ద గ్యాపా ఏంటి? నీలాంటి గయ్యాళి అత్తగారితో యాగటానికే నా పిల్లలు. చూసావా డాడీ ఎలా అంటున్నాడో, నిజాలు అలానే ఉంటాయి మరి అన్నాడు విష్ణు. సరేలే, ఇంత రొమాంటిక్ మామగారితో అయితే వేగగలరే అనేసేపాటికి వాళ్ళ నవ్వులు కేరింతలు చూసి భగ 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 గుండె జ్వాలలా మండిపోవటం మొదలైంది మోహన్కి. ఇక అక్కడికి వచ్చిన చుట్టాలందరూ శుభాలన్నీ విశ్వనాథ్ ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఉంటే ఎంత బాగుండేదో కళ్ళారా చూసుకునేది, కన్న తల్లి లేకుండా పోయిందని అందరినీ దీవించి చల్లగా ఉండమని ఆశీర్వదించి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత వాహినికి 7వ నెల వచ్చింది. హర్ష అసలు నిజంగా భార్యని భర్త ప్రేమించటం సహజం, ఆరాధించటము సహజం, అర్థం చేసుకోవటము సహజం. అవే కోటికొక మగాళ్ళలో ఉండే రేర్ లక్షణాలు, నిజమైన మగాళ్ళలో ఉండే లక్షణాలు అంటుంటారు పెద్దవాళ్ళు. అలాంటిది హర్షని దేవుడు అనుకోవాలా? ఏమనాలి? ఉన్నటువంటి పెద్ద పొలం ఏదైతే ఉంటుందో దాన్నంతా క్లీన్ చేయించి, అక్కడ పెద్ద సెట్టింగ్ వేయించి, డ్రోన్ క్యామ్స్ పెట్టి, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, ఫ్లవర్ పాత్ వేయించి, వచ్చేటటువంటి వాహిని మీద వేయటానికి పువ్వులు అమ్మాయిల్ని పెట్టి, అక్కడ అసలు స్పెషల్గా వాహిని కూర్చోటానికి ఏర్పాటు చేసిన చైర్ రెడీ చేయటానికే వాళ్ళకి వారం రోజులు పట్టింది. వచ్చిన వాళ్ళకే ఎక్కడికక్కడ వీడియోగ్రాఫర్లు, కెమెరాలు. నా భార్య ఒక్క స్మైల్ కూడా మిస్ అయితే తాట తీస్తానంటే, అయితే అడగండి సార్ మీరని. భోజనాల మెను సీమంతానికి పెట్టేది అసలు ఇలా ఉంటుందా? రిటర్న్ గిఫ్ట్లో ఎవరైనా ఇంత స్పెషల్గా గంపలో డిజైన్ చేయించాడో హర్ష. అసలు ఏంటమ్మా ఈ వింత, ఏనాడన్నా ఎరుగుదుమా అన్నట్టే ఎంత స్పెషల్ అంటే, వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పే దగ్గర నుంచి తిరిగి వాళ్ళు వెళ్ళే వరకు కూడా అన్నీ స్పెషల్గా ఉండేలాగా ప్రతి ఒక్కటి అంత పర్టికులర్గా చూసి 2 నెలల పాటు నిద్రాహారాలు పోకుండా భార్యకి మర్చిపోలేని మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చేయాలి ఎప్పటికీ అని పోయిన వాళ్ళ సమాధుల మీద ఎవరో జ్ఞాపక చిహ్నాలను నిర్మించి వాటిని తాజ్మహల్ అని ప్రేమకు గుర్తుల్ని చేస్తుంటే, భార్యకి ఏ భర్త ఇవ్వలేనంత అపురూపమైన జ్ఞాపకంగా మాతృత్వం అనేది
అనేది అలా నిలబడిపోవాలని హర్ష ఎంతో మెమరబుల్గా ఒకవైపు స్కై లాంతర్స్, ఒకవైపు చాలా చాలా స్పెషల్స్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి గేమ్స్, పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి చిలక జోష్యాలు, మెహందీలు, ఒకటి కాదు అసలు. ఒకవైపున వాహినికి మంగళ స్నానాలకి రెడీ చేసి అసలు వచ్చిన వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. నీ పెళ్ళిని కూడా డామినేట్ చేసేస్తుంది కదవయ్యా నీ భార్య సీమంతం అని వచ్చిన వాళ్ళంతా అలా కూర్చుండిపోయారు. అసలు నిజంగా వచ్చి రాగానే శ్రీలేఖ హాయ్ మరి నాకు అంది. అంటే నేను నీకు గ్రాండ్గానే ఫంక్షన్ హాల్ బుక్ చేశాను 5th మంత్కి, అనవసరంగా అరవకే అన్నాడు విష్ణు. నీ మొగుడు ఏమైనా తక్కువ ప్లానింగ్లో ఉంటాడనుకుంటున్నావేంటే అన్నాడు హర్ష. మరి నువ్వు చేయవా అన్నా, నీ 7th మంత్ కూడా ఇలాగే చేస్తా సరేనా అన్నాడు హర్ష. సరే అని వాహిని కోసం తెప్పించిన నగలు అవన్నీ కూడా అక్కడ పెడితే అంగరంగ వైభవంగా అసలు 2 కళ్ళు సరిపోవేమో అన్నంత గ్రాండ్గా వాళ్ళు చిరునవ్వులు నవ్వుకుంటూ ఉంటే మోహిని కూతుళ్ళు అక్కడికి వచ్చి మోహిని కూతుళ్ళు కొడుకు కాళ్ళు ఒకవైపు, అల్లుళ్ళు పిల్లలు ఒకవైపు కూర్చొని అల్లుళ్ళు వియ్యాల వాళ్ళు సంతోషంగా నోరు తెరుచుకొని చూస్తుంటే మోహిని కూతుళ్ళు మాత్రం మాట పలుకు లేకుండా అమ్మవైపు చూస్తుంటే ఊళ్ళో అమ్మలక్కలు ఏమే మారావు అంటున్నావంటే ఏమే దీన్ని ఎక్కడైనా చూపించవే వాడిని దీన్ని ఈ జన్మకి ఇది పిల్లల కందా ఏమే నువ్వు చేసిన పాపాలు పోయేలాగా ఏదన్నా పూజలు చేయించి దాని కడుపు పండేలాగా ఏదో ఒకటి చేద్దాం. ఇక ఈ అయిపోయిన దగ్గర నుంచి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో. దాందే ఉంది అలా అనుకుంటే మోహన్ కన్నా హర్ష 3 నెలలు పెద్దాడు కదా, పెద్దాడు పిల్లల్ని కనకుండా వీడి కంఠం ఎలా అని నేనే ఆపా. అన్నయ్యకి పుట్టకుండా నాకెలా అని వాడని ఆపుకున్నాడు అంది మోహిని. ఏంటి నిజమే? మరి వాడి పెళ్లి కాకుండా నీ కొడుకు పెళ్ళి ఎలా చేసి గదిలో పంపా, అంత తొందర వచ్చిందని అన్నారు అమ్మలక్కలు. చచ్చ నేను నా కొడుకు ఎక్కడ అనుకున్నావు? ఇదిగో మా తమ్ముడును ఇదే, బావని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని ఇదే. ఎప్పుడన్నానత్తా నేను? నువ్వు అనవలేవే, మీ అత్త అలా చెప్పుద్ది మా తెలీదా అనేసరికి రంజితకి తొడపాసం పెట్టేసింది మోహిని. ఏ మాటకు ఆ మాట ఆ ఉంటే ఎంత బాగుండేదో విశ్వనాథం అని వచ్చిన వాళ్ళందరూ వసుంధర గురించి అంటుంటే పెద్ద పెద్ద ఫోటోలు వసుంధర పెట్టించి అక్కడ వసుంధరకు కూడా పూజ చేయించాడు ఆయన. ఆ తర్వాత అక్కడే కూర్చున్న మోహినినే ఏమే ఏదైతే అదైంది, ఆమె ఎటు పోయింది, ఆ పిల్లలకెటు తల్లి లేదు, ఇహ నుంచైనా 6గురిని కన్నావు, వాళ్ళిద్దరు కూడా నీ బిడ్డలే అనుకోవచ్చు కదే నువ్వు అంటే ఎవరు చెప్పారు నేను అనుకోవట్లేదని? నేనేమనుకుంటున్నానో తెలుసా, అప్పటికే నేను 6 పిల్లల్ని కని అలిసిపోయాను కాబట్టి నా కడుపును పుట్టాల్సిన పిల్లల్ని వాళ్ళమ్మ వసుంధర మోసి కని పెంచి నేనెక్కడ పెంచలేనోనని నాకు ఇచ్చెళ్ళింది. వాళ్ళు నా బిడ్డలేనని కాదేంటి నేను అనుకుంటుంది అనేసరికి ఏం నిజమే అన్నారు వచ్చిన అమ్మలక్కలు. పల్లెటూరు బయతులు ఏం మాట్లాడతాయో తెలియదమ్మా, ఎలా పడితే అలా మాట్లాడతాయి అన్నారు కూతుళ్ళు. ఇప్పుడు మనం ఏం అనకూడదు అంది మోహిని. ఆ తర్వాత గ్రాండ్గా సీమంతం వేడుకలు అయిపోయిన తర్వాత అంతా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇక భారీగా వాహినికి దిష్టి తీయటం అవన్నీ అయిపోయాక రెస్ట్ తీసుకోమని శ్రీలేఖను కూడా నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అని ఇక మరి మేము రేపు బయలుదేరుతాము అన్న తర్వాత రేపు కాదు 2-3 రోజులు ఉండి వెళుదురుగానని ఉంచేశారు విశ్వనాథ్ హర్ష. అలా వాళ్ళు 3 రోజులు అన్నది కాస్త 1 వారం రోజులయ్యి ఇక మేము బయలుదేరుతాం బాబు, మళ్ళీ మా కోడలు సీమంతం గురించి మేము ఆలోచించుకోవద్దు అని వాళ్ళు బయలుదేరుతూ ఉండగా అప్పుడే వీళ్ళింటికి ఎప్పుడు వచ్చేటటువంటి బాగా నమ్మకమైనటువంటి ఎప్పుడు వచ్చే ఒక జాతకాలు చూసేటటువంటి జోషుణ్ణి పిలిపించింది మోహిని. వాడి మాట అంటే విశ్వనాథ్ వాళ్ళకి బాగా నమ్మకం. డబ్బుతో ఏ కుక్కనైనా కొనొచ్చు అనే విధంగా మోహిని వాడికి డబ్బులు పడేసి పిలిపించి ఎక్కడికండి వెళుతున్నారు అని అడిగితే మా కోడలికి సీమంతం ఏర్పాట్లు చేసుకుందామని, మా కోడలికి కూడా
సీమంతం చెయ్యాలి కదా, అందుకని వెళ్ళబోతున్నాము. ఎవరండి మీరు అని అడిగాడు ఆనందరావు. అంటే విశ్వనాథ్ గారు అని అడిగితే, చెప్పండి అని అడిగితే, ఆయన మాకు ముహూర్తాలు అవి పెడతారు, మనకి బిజినెస్ల దగ్గర అక్కడ పూజలు అవి చేయిస్తారు, మేము ఏది కొనాలన్నా అది మంచో చెడు ఆయనే చెప్తుంటారు నాన్నగారు రోజుల నుంచే అని ఆయన్ని పరిచయం చేస్తే కూర్చుంటే, ఆగండమ్మా మీరు ఇప్పుడే వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎందుకని అంది వర్ధని. ఏం లేదమ్మా, చుక్క ఎదురొచ్చింది. ఈ సమయంలో మీరు కోడల్ని పుట్టింటి గడప దాటించి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళకూడదు, మీ కూతుర్ని ఈ గడప దాటించకూడదు, అలాగే అల్లుడు పులిమేర దాటకూడదు, కొడుకు పులిమేర దాటకూడదు, ఉయ్యాలవారు కదా, మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిదే అని చెప్తే, ఇదేం సోజ్యాలండి అన్నాడు ఆనందరావు. మంచిది కాదంటున్నాను కదా అని అలా చూశాడు ఒక్కసారిగా మోహిని వైపు. మోహిని అలా చేతిలో తిప్పితే, 5 రోజులు చాలు, 5 నిద్రలు చేయండి అయిపోద్దే, 6 రోజున మిమ్మల్ని ఎవరూ ఆపేది లేదు, 6 రోజున చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి, సరేనా విశ్వనాథ్ గారు అని చెప్పి, ఆయన మీ మంచి కోరే నేనేం చెప్పినా మీకు తెలుసు కదండి అని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం పోయిందంట ఉంటే అని వాహినికి కూడా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నారు డాక్టర్స్. మీ అందరూ ఉంటే తను హ్యాపీగా ఉంటుంది, ఉండొచ్చు కదా విష్ణు అని హర్ష ఆపేశాడు. సర్లే పుట్టిల్లే, మామగారు చాలా ఇష్టం, ఏముందిలే ఉంటే అని చెప్పి అలా ఉండిపోయారు వియ్యాల వాళ్ళంతా కూడా. అసలు వాళ్ళని ఎందుకు ఉంచుతున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంటత్తా ఇదంతా అని ఒకవైపున రంజిత అడిగితే, తర్వాత చెప్తాను నోరుమొయ్ అంది మోహిని. ఈలోపు విశ్వనాథ్ ఆలోచిస్తూ కూర్చుంటే, ఏంటి బావగారు ఆలోచిస్తున్నారు అన్నాడు ఆనందరావు. ఏమీ లేదండి, ఎల్లుండి నా భార్య వసుంధరాదేవిది ఆప్తికం, అది ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తాము. ఈ సంవత్సరం కూతురు కోడలు కడుపుతూ ఉన్నారు కదా, కాశీలో జరిపిద్దామనేదే నా కోరిక. అన్ని ఏర్పాట్లు కూడా చేశాను. అయితే ఇప్పుడేమో హర్ష రాకూడదని, హర్ష చేయకూడదని, ఇప్పుడు పిల్లలు కడుపుతూ ఉన్నారని కోడలు కూతురు కదలటానికి లేకుండా, అల్లుడు కదలటానికి లేకుండా అయిపోయింది. అదే ఆలోచిస్తున్నాను. పోనీ నేనన్నా వెళితే పోద్దేమో, రంగయ్య నువ్వు నేను వెళదామా పోనీ అని అడిగితే, డాడీ ఇప్పుడు అవసరమా ఈ రిస్కులన్నీ, అమ్మ నిన్నేమన్నా చేయలేదంటదా, నువ్వు అమ్మని ఎంత ప్రేమిస్తావో, అమ్మని ఎంత గౌరవిస్తావో అమ్మకు తెలియదా, నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేద్దాం నాన్న, ఈ సంవత్సరానికి మంది మరొక ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి జరిపించుకుందాములే నాన్న, మీరు ప్రతి సంవత్సరం ఎలా లేదన్నా 2000 మందికి అన్నదానాలు చేస్తారు, అవి చేయండి నాన్న, అమ్మ ఆత్మశాంతి కోసం బట్టలు అవి ఇస్తాం కదా, అలా ఇద్దాం, ఇప్పుడు మీరు వెళితే నా మనసులో ఉండదు, మీరు వచ్చిందాకా ఎందుకు నాన్న నన్ను టెన్షన్ పెట్టి మీరు ఇప్పుడు నన్ను హడావిడి చేసి వెళ్ళటం అన్నాడు హర్ష. నిజమేగా మామగారు అని విష్ణు చెప్తున్నా, లేదు తనకి జరగాల్సింది ఏది జరగకపోయినా నా మనసులో ఉండదు, తను నా ప్రాణం, తను ఏ రోజైతే నన్ను వీడి వెళ్ళిపోయిందో ఆ రోజే ఒంటరివాడిని అయిపోయాను బావగారు నేను అని కన్నీళ్లు పెట్టుకుంటే, ఊరుకోండి అన్నయ్య అని ఆనందరావు వర్ధని ఓదార్చారు ఆయన్నే. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన బయలుదేరటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, ఇక లోపలికి పిలిచి మోహినిని, చెప్తావా చెప్పవా నాకు, అసలు ఏం చేయబోతున్నావో, ఎందుకు వాళ్ళని ఆపిచ్చావో, ఎందుకు ఆ రోజు ఆస్తి రాయకుండా ఒక పంతులుగాడితో చెప్పించావు, ఓకే అది ఆపిచ్చావు, దానికి నన్ను కొట్టారు, మొత్తం కావాలన్నారు, ఇప్పుడెందుకు ఎల్లే వాళ్ళని ఎల్లనివ్వకుండా చేసి ఈడితో చెప్పించి అందరిని ఆపావు అని అడిగింది. ఒక్కసారిగా ఏం చెప్పవేంటి నాకు నువ్వు, ఎందుకు ప్రతీది సీక్రెట్గా ముక్కలు చెప్తావు అంది రంజిత. అనేపాటికి వీళ్ళు మొత్తాన్ని వేసేస్తున్నామే అంది మోహిని. ఏంటి అంది రంజిత. అవునే, మొత్తాన్ని పైకి పంపుతున్నా. ఎవరిని పంపుతున్నావు? నీ మామ విశ్వనాథ్ గాడు, వాడు వెళుతున్నాడు కదా, వెళ్తున్నాడు, వెళ్ళేవాడు ఇక తిరిగి రాడే. అంటే ఏం చేయబోతున్నావు? ఏమీ లేదే, వాడిని వేసేయటానికి ఆల్రెడీ వాడు తిరిగి వచ్చేటప్పుడు వాడికి అక్కడ స్కెచ్ చేసేసాడు నీ మొగుడు, వాడి కోసం అని చెప్పి అక్కడ మనుషుల్ని
పిల్లల్ని పెట్టి వాడిని లేపేయబోతున్నాగా వాడు ఒంటరి వాడైపోయాడంట వాడి పెళ్ళాం పోయిన తర్వాత. కాబట్టి అలా పాపం వాడు అనుమానాస్పదంగా పోతేనే కదా, వాడు ఏదైనా విపత్కర పరిస్థితుల్లో పోతేనే కదా. అందుకే చాలా ప్లాన్ చేసి చాలా డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు పెట్టే వాడు భార్య పోయిన దాంతో హార్ట్అటాక్తో పోయినట్టు వాడితో పాటు డ్రైవర్ గాడు కూడా అలా పోయినట్టుగా క్రియేట్ చేసి పైకి పంపించబోతున్నానుగా. వాడు అది బతుకున్నంతకాలం నా ఒంటి మీద చెయ్యలేదే, అది పోయాకైనా కుక్కలాగా వచ్చి నా గదిలోకి నా ఒంటి మీద చెయ్యేస్తాడంటే వాడు నా గదిలోకి రాలా. అత్త, 6 కన్నా కూడా నీకు ఇంకా అలాంటి కోరికలు ఉన్నాయా? నేను ఆడదాన్ని కాదా? నాకుండవా? నీకు లేవా? నా గురించి ఎందుకులే కానీ అంది రంజిత. అన్న తర్వాత నీకేం తెలిసే నేనెంత నరకం అనుభవించి ఎంత పగపట్టానో దాని మీద. దాని కోడలు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ వసుంధరే నా ఇంట్లోకి అడుగు పెడుతున్నంత రగిలిపోయింది నా గుండె. ఇప్పుడు కూతుళ్ళు కోడళ్ళు కడుపులొచ్చి సీమంతాలయ్యి పిల్లల్ని కని ఆస్తి మొత్తం అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకుంటానేంటే నేను. మరి వీళ్ళందరినీ ఏం చేయబోతున్నావు? ఇదిగో అన్నాడు మోహన్. ఏంటిది? అంది రంజిత. కాలకూట విషమే అంది మోహిని. దేనికిది? ఇది వాసన రాదు, టేస్ట్ ఉండదు, తాగుతావేంటే? అమ్మో వద్దు అంటే వాళ్ళందరినీ పంపిస్తున్నా. ఈ విషయం బయటకు వస్తే నిన్ను పంపించడం నాకు పెద్ద విషయమేమీ కాదు. హర్షని, వాహినిని, శ్రీలేఖని, విష్ణుని వాళ్ళని వీళ్ళకిచ్చి పెళ్లి చేసినందుకు కూతుర్ని కొడుకుని ఆనందరావుని వర్ధన్ని కూడా పైకి పంపించేస్తున్నానుగా. అలాగే వీళ్ళు పోయారని వీళ్ళ శవాల్ని చూడటానికే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి విశ్వనాథ్ పెళ్ళాం చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లలు ఇండియాకు వస్తారు. ఇహ వాళ్ళు తిరిగి వెళ్ళరే. అందరికీ కలిపి ప్లాన్ చేశా. అప్పుడు మొత్తం ఆస్తి నా పరం, నా కొడుకు పరమే అవుతుంది. అప్పుడు కందుగాని నువ్వు పిల్లల్నే అంది మోహిని. అనేసరికి రంజిత మారు మాట్లాడకుండా కూర్చుందే. తెల్లారి విశ్వనాథ్ రంగయ్యని వెంట పెట్టుకొని కాశీకి ప్రయాణమై వెళ్తే ఫోను, పవర్ బ్యాంకు బయలుదేరేటప్పుడు ఆయన కోసమని అన్నీ పెట్టి సర్ది పంపారు కొడుకు అల్లుడు కలిసే. నాకేం అవదలే నాన్న, రంగయ్య నువ్వు ఫోన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకో, 2వ ఫోన్ కూడా ఇచ్చాము జాగ్రత్త, నాకెక్కడికక్కడ ఫోన్ చేస్తూ ఉండు. డాడీ ట్యాబ్లెట్స్ తీసుకున్నారా, వేసుకున్నారా? ఆయన్ని అన్నీ చూసి మరే పంపించారు వీళ్ళు. అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు రాత్రి అందరూ భోంచేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత ఉన్నట్టుండి సడన్గా హర్షకి ఫోన్ వచ్చింది. హర్ష ఆ ఫోన్ ఎత్తితే రైస్ మిల్లు తగలబడిపోతుంది బాబు, వెంటనే మీరు రావాలి అంటే, అయ్యయ్యో పక్కనే 500 గుడిసెల దాకా ఉన్నాయిగా, పాపం నిద్రలో ఉన్నారేమో, పేదవాళ్ళందరూ భార్య బిడ్డలతో కాలిపోతారు, వాళ్ళకి తర్వాత మనం ఇల్లు ఏంచి ఇవ్వచ్చు, ముందు వాళ్ళని బయటికి పిలుచుకొచ్చేసే, అలాగే వాళ్ళని ఎక్కడికైనా సురక్షితమైన ప్లేస్కి తరలించండి, నేను బయలుదేరి వస్తున్నాను, అలాగే ఫైర్ ఇంజన్కి వెంటనే ఫోన్ చేయండి అనే హర్ష టకా కిందకి దిగి వచ్చాడు. వాహిని కూడా హర్షతో పాటు దిగొస్తే ఇంట్లో ఆనందరావు, వర్ధని, శ్రీలేఖ, విష్ణు కూడా నిద్ర లేచారు. వెళ్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని విశ్వనాథ్ 10 సార్లు చెప్పెళ్ళాడు ఆనందరావు వర్ధనికి. నేను వస్తా పదబాబు అన్నాడు ఆనందరావు. వద్దు మావయ్య, మీ వయసు పెద్దదే, ఇప్పుడు అత్తయ్య టెన్షన్ పడతారు, నేనొస్తా పద. పోనీ 2 ప్రెగ్నెంట్ లేడీసు ఇంట్లో ఉన్నారు, నువ్వు నేను ఇద్దరు లేకపోతే ఎలా విష్ణు, నేను వెళ్ళి వచ్చేస్తానంటున్నానుగా, నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటూ ఉండగా, బాబో మీరు కంగారుగా వెళుతున్నారు, కాస్త ఇది తాగేసి వెళ్ళండి బాబు అని అప్పుడు పనమ్మాయి ఏదో కలిపి తీసుకొచ్చింది జ్యూసు. ఆ పనమ్మాయిని అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇంట్లో వాళ్ళు, కానీ ఆ హడావిడిలో పట్టించుకోలేదు. తీసుకొచ్చింది, తలా ఒక గ్లాసు చేతిలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత హర్ష వెళ్ళే కంగారులో ఫోన్ మాట్లాడుతూ అలా పూలకుండీ దగ్గర పెట్టినటువంటిది గ్లాస్ తగిలి
పూల కుండీలో పడిపోయింది హర్ష చేతిలో ఉన్న జ్యూసు. దాంతో ఒట్టి ఖాళీ గ్లాస్ని ఆ పక్కన పడేసి హర్ష కారెక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాహినికి ఎందుకో కడుపులో తిప్పినట్టు టెన్షన్గా అనిపించి వాహిని ఆ జ్యూస్ తాగకుండా ఆ జ్యూస్ని కిటికీలో నుంచి పక్కకి పడేద్దామని కూడా ఆ ఓపికోలేక టెన్షన్తో అలా కూర్చుండిపోయింది. ఇక శ్రీలేఖ, విష్ణు, ఆనందరావు, వర్ధని మాత్రం తాగేశారు. అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలియక మత్తు కమ్మేసి అలా ఆనందరావు, వర్ధని మంచంలో పడిపోయారు. ఇక శ్రీలేఖ అయితే అలా పడుకుండిపోయిందే. విష్ణుకు మాత్రం గుండెల్లో మంట, బాధ నరకంగా ఉంది. ఏంటి జ్యూస్ తాగిన దగ్గర నుంచి ఇలా ఉందే అనుకునేలోపు దగ్గొచ్చి నోట్లో నుంచి బ్లడ్ పడిపోయింది. శ్రీలేఖని లేపుతుంటే లేవట్లేదు. నోట్లో నుంచి నురుగులు వస్తున్నాయి, బ్లడ్ వస్తుంది, ముక్కుల్లో నుంచి బ్లడ్ వస్తుంది. అమ్మా నాన్నల గదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి అలాగే బ్లడ్ వచ్చేస్తుంది. టెన్షన్తో పరిగెత్తుకుంటూ వాహిని గదిలోకి వెళితే అన్నని చూసి కదిలిపోయింది వాహిని. ఏదో జరుగుతుందమ్మా, ఇక్కడ ఏమవుతుందో అర్థం కావటం లేదు నాకు అని చెల్లెల్ని గట్టిగా పట్టుకొని కళ్ళు బయర్లు కమ్మిపోతున్నాయి విష్ణుకి. ఈలోపు కింద నుంచి వీళ్ళ మాటలు వినపడేసరికి పైనుంచి అలా చూస్తున్నారు వీళ్ళు. అయితే ఎంతోసేపు పట్టదే, ఇంకా మహా అయితే గనక 3 గంటలు. ఈ 3 గంటల్లో మొత్తం కంప్లీట్గా అందరు ఇక్కడ పోతారు. ఈలోపు అక్కడ విశ్వనాథ్ గారు పోతాడు. ఇక ఆల్రెడీ వీళ్ళు పోయారనే కబురు రెడీగా ఉంది అమెరికాకి చెప్పడానికి. వాళ్ళు వస్తారు, ఇక వాళ్ళు తిరిగి వెళ్ళరు. ఎక్కడోళ్ళో ఎక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతాయి అంటూ ఉండగా ఇక అమ్మా వాళ్ళు చూస్తున్నారమ్మా పైనుంచి, చూడనే ఏమైంది చూస్తే, ఏం చేస్తారు వాళ్ళు చూస్తే, చూసావా ఎంతమంది నుంచో పెట్టానో ఒక్కొక్క గుమ్మం దగ్గర అంటూ ఉండేసరికి ఇక ఒక్కొక్క గుమ్మం దగ్గర వస్తాదులు లాంటి 2 మనుషుల్ని నుంచో పెడితే ఇక విష్ణు, వాహిని ఎలాగైనా సరే వాహి నువ్వు ముందు ఇక్కడి నుంచి, నువ్వు తాగావా అన్నాడు. తాగలేదని తల తిప్పింది. నువ్వు ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడి ముందు అర్జెంటుగా విశ్వనాథ్ అంకుల్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగేది చెప్పు, ఇదిగో ఈ ఫోన్ బొడ్లో పెట్టుకో, అలాగే ముందు వెంటనే హర్షని బయలుదేరొద్దని చెప్పు. హర్షకి ఏదో ప్రమాదం పొంచుండేదేంట్రా, ఆల్రెడీ వాడికి 3 లారీలతో నేను స్పాట్ పెడితే, వాడి కోసం నేను 20 మంది గుండాల్ని మాట్లాడే ఉంచితే, ఒక్కొక్క చోట 5 గుండాల్ని నేను రెడీగానే పెడితే వాడు బ్రతికే ఛాన్సే లేదు. కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు ఈ స్కెచ్ చేయటానికి అన్నాడు మోహన్. అనేపాటికి ఎందుకు ఇదంతా, ఆస్తి కోసమా? ఆస్తి కావాలా మీకు? కావాలంటే ఇచ్చేస్తారు కదా, దానికోసం ఇదంతా ఎందుకు చేయాలి? ముష్టేస్తున్నారేంట్రా మాకు? మాకేసేదే మా అమ్మని ఫస్ట్ పెళ్లి చేసుకొని మా అందరినీ కన్న తర్వాత వాళ్ళమ్మని పెళ్లి చేసుకోవటమే ఒక తప్పు. చేసుకొని దాన్ని ప్రేమగా చూసే మా అమ్మని నరకం పెట్టి మా అమ్మ ఒంటి మీద చెయ్యకుండా మమ్మల్ని వాడెప్పుడైనా పిల్లల్లా చూశాడంట్రా. ఆస్తిలో సగం వాటా వాడికి, సగం వాటా నాకా? మొత్తం నాకే కదరా చెందాలి, వాడికి ఎలా రా చెందుద్దే? అనేపాటికి నువ్వు వెళ్ళి వాహి, ఎక్కడికి రాదేలేదే, ఎక్కడికి రా నువ్వు పంపేదే అని ముందు దాని కడుపు పగలగొట్టేయరా, దాని కడుపులో నుంచి వచ్చేయాలి, దాని అత్త పుట్టుద్దంట, వచ్చేయాలి దాని కడుపులో నుంచి అందే మోహిని. దాంతో మోహన్ పిడిగుద్దులు గుద్దేశాడు వాహినిని. పొట్ట మీద చేతులు అడ్డం పెట్టుకుందే. ఇక అక్కడికి విష్ణు బలంగా స్టౌట్గా ఉంటాడు కాబట్టి తిరగబడి మోహన్ని కొట్టాడు. మోహన్ని కొడితే మోహన్, అక్కడున్న గూండాలు, రౌడీలు, మోహిని అందరూ కలిసే ఇక సావ కొట్టేశారు విష్ణుని. అక్కడున్న వాళ్ళందరినీ కొట్టుకుంటూ చెల్లెల్ని ముందు అక్కడి నుంచి గోడెక్కిచ్చే ముందు పక్కకి తప్పిచ్చేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణు. ఇక విష్ణుకి ఓపిక అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతే వాహినిని పట్టుకోవటానికని మనుషులు బయలుదేరారు. అయితే వాహిని అప్పుడు ఊరంతా తిప్పి ఒకసారి హర్ష తనకు చూపించిన జ్ఞాపకం వచ్చింది. ఇది అడవని, నాకేమీ తోచనప్పుడు ఈ అడవిలో నేను తిరుగుతానని, ఈ అడవి నుంచి వెళ్తే షార్ట్ కట్స్ ఉంటాయని, ఈ అడవి నుంచి వెళ్తే మనం ఇలా వెళ్ళొచ్చని, అలా వెళ్ళొచ్చని హర్ష చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వచ్చి అడవిలో అడవిదారి పడిపోయింది వాహిని. ఒకవైపున కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతుంది, ఒకవైపున వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా
మొత్తం ఎలాగైనా సరే బయలుదేరాలి అనుకుంటూ ముందు ఒక రాయి మీద కూర్చుంది. రాయి మీద కూర్చుని అన్నయ్య ఏమైపోయాడో, వదిన ఏమైపోయిందో, ఇక ఒకవైపున అమ్మ నాన్న ఎలా ఉన్నారో, ముందు మామయ్యని కాపాడాలని సిగ్నల్స్ వచ్చే చోట పరిగెత్తుకుంటూ మూలకెళ్ళి ఫోన్ చేసి వీడియో కాల్ చేసిందే. విశ్వనాథ్ ఫోన్ ఎత్తాడు. హలో మామయ్య అంటే కోడలికి మాట వచ్చిందన్న విషయం కూడా ఆయన గమనించలేకపోయాడు సిచ్యువేషన్లో. బాబు కోడలు గారా అని కారు ఆపేశాడు రంగయ్య. ఆపేస్తే మామయ్య మీరు వచ్చే దారిలో మీరు రాకండి, ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఏవేవో జరిగినాయి మామయ్య. ఆ మోహిని ఉంది కదా, ఆవిడ మిమ్మల్ని లేసేయటానికని చెప్పి అక్కడ ప్లాన్ చేసిందంట. అమెరికా నుంచి ఇలా వచ్చే వాళ్ళని రంపించి వాళ్ళని తిరిగి వెళ్ళనివ్వకుండా చేయబోతుందంట. మీ అబ్బాయిని ఆల్రెడీ జ్యూస్లో మా అందరికీ విషం కల్పించింది, నేను తాగలేదు. అమ్మ నాన్న అన్నయ్య శ్రీలేఖ తాగేశారు. హర్ష తాగాడో తాగలేదో అనే డౌట్తో ఉండి ఆల్రెడీ హర్షను వేసేయటానికి మనుషుల్ని పెట్టారంట. ఇలా రైస్ మిల్లు తగలబడిపోయిందని హర్ష వెళ్ళాడు. నేను వెళ్తున్నాను మామయ్య, మీరు ఎలాగైనా సరే ముందు అమెరికా ఫోన్ చేసి వాళ్ళని ఆపేయండి, మీరు యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోండి మామయ్య, మీరు వేరే వేలో నుంచి రండి మామయ్య, మీరు అటు నుంచి రావద్దు మామయ్య అంటూ ఉండగా, అలాగేనమ్మా నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఆయన బాబు కోళ్ళగారు మాట్లాడారు. అంటే కోడలు గారు మాట్లాడారు బాబు అన్నాడు రంగయ్య. ఆ కాశీ విశ్వేశ్వరుడు నన్ను పరీక్షిస్తున్నాడా ఏంటి రంగయ్య అని ముందు యూటర్న్ తీసుకొని కారు చీకట్లో కలిసిపోయి అక్కడి నుంచి ఆ కారు వదిలేసి వాళ్ళు వెంటనే ఇంకో కారు తీసేసుకున్నారు. అక్కడ తీసుకొని ఆ కారులో విశ్వనాథ్ ఎక్కి ముందు అమెరికా ఫోన్ చేసి అక్కడున్న వసుంధర చెల్లెళ్ళ పిల్లలకి రావద్దని, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేదని, నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా బయలుదేరొద్దని వాళ్ళకి చెప్తే, మీ అందరూ చనిపోయారని చెప్పారు బావగారు మాకు, నేను బాగానే ఉన్నానమ్మా, ఎవరికేమీ జరగలేదు, మీరు బయలుదేరాల్సిన అవసరం లేదని వాళ్ళని ఆపేసిన తర్వాత ఇటు ముందు ఆయన పోలీసులకి, స్నేహితులకి, బంధువులకి, ఆయనతో పాటు ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకి అందరికీ ఒకవైపున ఫోన్లు కొడుతూ హర్షకి ఆపకుండా ఫోన్ కొడుతూనే ఉన్నాడు. కానీ హర్ష ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పికప్ హర్ష సన్నాసి, అవసరమైనప్పుడు ఫోన్ ఎత్తడు రంగయ్య, వీడు దరిద్రుడు అనుకుంటూ ఉండగా విష్ణుకి ఫోన్ చేస్తే విష్ణు ఫోన్ తీయట్లా, ఆనందరావు తీయట్లా, వర్ధని తీయట్లా, శ్రీలేఖ తీయట్లా. కోడలు ఫోన్కి మళ్ళీ ట్రై చేస్తుంటే కోడలు ఫోన్ కలవట్లా. ఆయనకేమో టెన్షన్ వచ్చేస్తుంది, గుండె అసలు ఎలా కొట్టుకుంటుందో కూడా అర్థం కావటం లేదు ఆయనకే. ఆయన టెన్షను, ఆయన కంగారు ఆయనదే. అవును హర్ష ఏ కారులో వెళ్ళాడు ఇంతకీ అనేసరికి, ఎవరున్నారు బాబు, నేను ఇంకో డ్రైవర్ కొత్తగా పెట్టిన వాడేగా ఉన్నాడు అనేసరికి, ఆ డ్రైవర్ గాడి ఫోన్కి ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ తీయట్లేదు. అయితే ఆపకుండా ఫోన్ చేస్తే అప్పుడు ఇక హర్ష ఫోన్ తీశాడు. హర్ష ఫోన్ తీస్తే, హలో డాడీ అనేసరికి, ఫోన్ తీవేంట్రా, చూసుకోలేదు డాడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనేసరికి, ఒరే సన్నాసి ఇలా జరుగుతుందంట, నిన్ను వేసేయటానికి ఇలా ప్లాన్ చేశారంట, ఇదంట కోడలు చెప్పింది, నువ్వు ముందు ఆగి యూటర్న్ తీసుకో నాన్న, నువ్వు ముందు అక్కడ బయలుదేరకరా హర్ష, ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్లన్నీ ఇలా క్రిటికల్గా ఉన్నాయంట, నేను వస్తున్నానరా అని ఆయన చెప్తే, కోడలికి మాట వచ్చిందిరా, రోడ్డు మీద పడి కోడలు పరిగెత్తుకుంటూ నీ కోసం వస్తుందరా అంటే ఏంటి అనేలోపు లైన్ కట్ అయిపోయింది. కార్ ఆపరా అంటే డ్రైవర్ కార్ ఆపట్ల. నిజానికి వాడిని ఎప్పుడో కొనేశారు మోహిని కొడుకు వాళ్ళు. అయితే ఈలోపు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వాహినిని ఓవర్టేక్ చేసుకుంటూ హర్ష కారు వెళ్తుంటే, హర్ష అని పెద్దగా పిలుస్తుంటే తీరా చూస్తే ఎవరో ఒక అమ్మాయి వెనకాల చీకట్లో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనపడితే ఇంతలా రాయి తీసుకొని కారుకి ఇసిరేస్తే చూస్తే తన భార్య. ఆపరా అంటే ఆపకపోతుంటే ఒళ్ళు మండిపోయిన హర్ష ముందు నుంచే డ్రైవర్ మెడకి గట్టిగా చేపెట్టి, అసలే స్టౌట్గా జిమ్ బాడీ కాబట్టి కుమ్మి పడేశాడు. దాంతో ఇక డ్రైవర్ డ్రైవ్ చేయలేక బ్రేక్ వేసేసాడు. దిగి వాహినిని చూస్తే అప్పటికే బ్లీడ్ అయిపోయి కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతుంది. జరిగిందంతా హర్షకి గడగడ పాఠం చెప్పినట్టు చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది.
ఇలాగైనా నేను వినాలనుకున్నాను నీ మాటలు అని భార్యను తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి డ్రైవర్ని ఒక తన్ను తన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడికి ఫస్ట్ ఒక 5 గూండాలు వచ్చి హర్ష కారు మీద పడ్డారు. అసలే కోపంలో ఉన్నాడో ఏమో చిత్త కొట్టేశాడు వాళ్ళని. ఈలోపు పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చి పదబాబు మేము వస్తున్నాం నీతో పాటు అని ముందు 2 జీపులు వెనక 2 జీపుల్లో ముందు అంబులెన్స్కి కూడా ఫోన్ చేసి ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా ఒకవైపున విశ్వనాథ్ స్నేహితులు, పోలీసులు, బంధువులు, వర్కర్లు హాహాకారాలు చేసుకుంటూ వచ్చే సౌండ్లు విని ఈలోపు మోహిని వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు విషయం అంతా లీక్ అయిపోయిందని తెలిసిందని, హర్ష తప్పించుకున్నాడని, పోలీసులు వచ్చారని, విశ్వనాథ్ కూడా అక్కడ తప్పించుకున్నాడని, ఇప్పుడు ఏమాత్రం మీరు దొరికినా ఎముకల్లోకి సున్నం కూడా దొరకనివ్వరని చెప్పేపాటికి కొడుకు కోడల్ని తీసుకుని మోహిని ఆ చీకట్లో అడవిదారిలో పడి అలా చీకట్లో కలిసిపోయింది. ఈలోపు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగుల్లో పడున్నారు విష్ణు వాళ్ళు. శ్రీలేఖకే నోట్లో నుంచే కాదు బ్లీడింగ్ అయిపోతుంది కాళ్ళ వెంట. ఆనందరావు వర్ధని నిద్రలోనే వాళ్ళకి బ్లడ్ కారిపోతుంది, నోట్లోంచి లేవట్లా. వెంటనే విశ్వనాథ్ వెనకాలే వచ్చాడు. వచ్చేసరికి అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళంతా ముందు అంబులెన్స్లు మాట్లాడి వీళ్ళందరినీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అప్పటికి వాహినికి పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. డాక్టరు వెంటనే ఇమీడియట్గా తనకి ఆపరేషన్ చేసి 7వ నెలలో బేబీని బయటికి తీసేసి ఇంక్యుబేటర్లో పెట్టాలి, లేదంటే తల్లి బిడ్డకి చాలా ప్రమాదం. అలా పరిగెత్తుకుంటూ టెన్షన్లో వచ్చేపాటికి చాలా డేంజర్ అయి క్రిటికల్ అయిపోయింది. ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంటే చేసేయమన్నారు. చేసేయమంటే వాహినికి బాబు పుట్టాడు. తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి వాహినిని అబ్జర్వేషన్లో పెట్టారు. శ్రీలేఖకి 5 నెలల ప్రెగ్నెన్సీ పోయింది. అబార్ట్ చేసేసి స్టమక్ క్లీన్ చేసేసాము. మీ చెల్లెలకి ఏమీ కాకుండా ఉండటానికి కారణం ఆ పొట్టలో ఉన్న పాపే. తల్లి తీసుకోవాల్సిన పాయిజన్ అంతా కూడా పాప తీసుకుంది కాబట్టే మీ చెల్లెలకి చాలా తక్కువ ప్రమాదంతో ప్రాణహాని తప్పిందని చెప్పింది డాక్టరు. ఆ తర్వాత ఆనందరావుకి వర్ధనికి ఆపరేషన్ చేసి వాళ్ళని ఐసీయూలో పెట్టారు. ఎటొచ్చి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది విష్ణుదే. ఎందుకంటే విష్ణు ఒంటి మీద కత్తిపోట్లు, గొడ్డలి ఘాట్లు, దాంతోపాటు విష్ణు తలని ఐరన్ రాడ్తో బలంగా పగలగొట్టి ఒళ్ళంతా దెబ్బలు, దానికి తోడు విషప్రయోగం 2 ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో విష్ణు కోసమని స్పెషలిస్టుల్ని పిలిపించాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు రావాల్సి వచ్చింది. 72 గంటల ఆపరేషన్ తర్వాత అప్పుడు విష్ణు బతుకుతాడు, ప్రాణహాని లేదు అని చెప్పారు డాక్టర్లు. అందరూ నార్మల్ అయ్యే స్పృహలోకి రావటానికి పట్టిన టైం వారం. ఆ తర్వాత పోలీసులు వీళ్ళ కోసం వెతికి ఎక్కడా దొరకలేదు సార్ మాకు అని చెప్తే విశ్వనాథ్ సరే థ్యాంక్స్ అండి మీరు ఇంత హెల్ప్ చేసినందుకు అని చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత విశ్వనాథ్కి ఆయన బిజినెస్లోకి ఏ రోజు వచ్చాడో ఆ రోజు నుంచే ఆయన దగ్గర ఒక టీం ఉంటుంది. అదే మల్లయోధ టీం. వాళ్ళు కేరళలో మల్ల విద్య నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు ఆయన కింద ఒక 25 మంది పనిచేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటారు, ఎప్పుడు బయటికి రారు. వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉంటాయి. వాళ్ళ పిల్లలు బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లో చదువుకుంటూ ఉంటారు. ఆయనకు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని పిలిపించి వీళ్ళెక్కడున్నా సరే కనుక్కోమని చెప్పి పోలీసుల్ని పిలిపించి ఒక చిన్న హెల్ప్ చేస్తారా నాకు మీరు అని అడిగాడు విశ్వనాథ్. ఏంటంటే ఆవిడ కూతుళ్ళు 5 ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఉండదు, కనుక్కుంటారా మీరు అనేసరికి పడేసి చెత్త కొట్టేశారు మోహిని కూతుళ్ళనే అల్లుళ్ళనే. నిజం నాన్న, నువ్వు చచ్చినంతొట్టు అమ్మ చచ్చినంతొట్టు మాకు చెప్పలేదు నాన్న, నిజంగా చెప్పలేదు అన్నాక అల్లుళ్ళు ప్రమాణపూర్తిగా మాకు తెలియదు మామగారు అన్నాక వాళ్ళని వదిలేశారు. మీ బతుకులు చెడ, నిజంగా మీకు తెలియదంటే మీ అమ్మ ఇంత దరిద్రపదేంటే, మొగుడుతో కాపురం చేయటం రాదో, రూపానికే అనాకారనుకున్నావు, నీ అమ్మ బుద్ధి నీ తమ్ముడు బుద్ధి కూడా ఇలా ఉందేంటే, సగం పెడతామన్నారుగా చాలదా మొత్తం కావాలా, ఇప్పుడు బాగా అయిందిగా, చిచ్చి మిమ్మల్ని చేసుకొని దరిద్రం పట్టింది మాకు, దరిద్రపు మంద, నిజం చెప్పండి మీకు తెలీదు, తెలిస్తే మామయ్యకి చెబుదామే, పాపమే మన పిల్లలకి తగులుద్దే, ఇలా చేయకూడదే అంటే మీరు సచ్చినంతొట్టు మా మంగళసూత్రాలు తెగినంతొట్టు మేము నిలువున కుప్ప కూలిపోయే తగలబడిపోయినంతొట్టు మాకు అస్సలు తెలియదని అబద్ధాలు చెప్పేశారు మొగుళ్ళకే. పాపం వాళ్ళు అప్పటికే పోలీస్ తన్నులు తిని ఉండటం వల్ల వియ్యాల వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత వాహిని హర్ష అందే. అనేసరికి హర్ష ప్రాణం లేసొచ్చింది. లేసొచ్చిన తర్వాత మనకి బాబు పుట్టాడు అని బాబుని తీసుకొచ్చి చూపించాడు. హర్ష కౌగిలించుకున్నాడు. నీ మాటలు వినాలనుకున్నానురా, కానీ ఇలాంటి సందర్భంలో వింటానని అనుకోలేదు. నీకేమీ కాలేదుగా, నీకే దెబ్బలు తగలలేదుగా హర్ష. మామయ్య గారు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను తల్లి. నువ్వుండగా మాకేమవుద్దమ్మా? మీ కుటుంబం మీ ప్రాణాలను బలిచ్చి మరీ మా ప్రాణాలని కాపాడిన గొప్ప వ్యక్తులు మీరు. మాకేమవుద్దు తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత అన్నయ్య, శ్రీలేఖ, అమ్మ నాన్న అవుట్ ఆఫ్ డేంజరు ఇరువమ్మ అన్న తర్వాత మేం బాగానే ఉన్నాం తల్లి అన్న తర్వాత శ్రీలేఖ అక్కడే దిగులుగా కూర్చుంటే ఏమైందంటే శ్రీలేఖ కడుపులో బేబీ పోయిందని చెప్పాడు హర్ష. విష్ణు స్పృహలోకి వచ్చాడు. విష్ణుని కూడా వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొస్తే శ్రీలేఖ, ఓ నా మొగుడో, పోతే పోయింది కడుపులో పిండం, నా మొగుడుంటే 100 మందిని కనొచ్చని విష్ణుని పట్టుకొని ఏడిస్తే ఏడవకు బేబీ పోయిందని అని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి విష్ణుకు కూడా. చెల్లెల భర్తకే ఆయన మంచివాడు కాబట్టి విశ్వనాథ్కి ఏమీ జరగలేదని విష్ణు ఆనందపడ్డాడు. బావగారు ఒక మాట అడగమంటారా మిమ్మల్ని? ఆవిడికి ఒళ్ళంతా రోగాలున్నాయన్నారు, కుక్క బతుకన్నారు, ఏమీ చేయలేదన్నారు. చూసారా బావగారు, డబ్బు మనుషుల్ని ఎంత నీచానికి దిగజారుస్తుందో. ఎవరికి కావాలండి డబ్బు? ఏం చేసుకుంటాం డబ్బు? పిల్లలకి ఏదన్నా అయిన తర్వాత మన నెత్తి మీద పోసుకుంటామా? ఇప్పుడు హర్షకి ఏదైనా అయ్యుంటే, మీకేదైనా అయ్యుంటే, వాహిని కడుపులో బిడ్డలు పోయింటే ఇప్పుడు ఇక వాహినికి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదుగా. ఆ బాబు ఒక్కడేగా ఇక వాళ్ళకి మిగిలిందే. పిల్లాడితో పాటే నా కూతురు గర్భసంచి తీసేశారుగా. నా కోడలి కడుపులో ఉన్న నా మనవరాలు దాని ప్రాణాన్ని బలిదానం ఇచ్చి కాదా అండి నా కోడల్ని కాపాడి నా మనవరాలు పోయింది. నా కొడుకు కోడలు ఎంతో ప్రేమతో కందామనుకున్నారు, అలాంటిది నా కోడలికి విషం పెట్టారు. కొద్దిగలో తప్పింది కాబట్టి నా కోడలు బతికింది. నా కొడుకు ఏమైనా అయితే, అన్ని దెబ్బలు తిని కత్తిపోట్లు కాసిన నా బిడ్డకి ఏమైనా అయితే నేను బతికుండేదాన్నా? మేము నిద్రలోనే పోయింటే మా పిల్లలు ఏమైపోయేవాళ్ళు? ఎందుకండి మనకిదంతా? వెళ్ళిపోదాం బావగారు, ఎప్పుడో చెప్తే మీరు విన్నారు కాదు మా మాట అన్న తర్వాత ఇక్కడ ఉన్నాయి మొత్తం లాక్ చేయించేసి విశ్వనాథ్ కూడా కరెక్ట్ అనిపించలేదు. దాంతో సిటీలో చాలా పెద్ద ఇల్లు కొని ఇక వీళ్ళు వేరువేరుగా ఉండటం కరెక్ట్ కూడా కాదని, అందరూ కలిసి ఒకే చోట ఉండాలని ఎక్కడికక్కడ బయట ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ షిఫ్ట్ల వైజ్గా ఒకళ్ళు ఇద్దరు కాదు 10 మంది సెక్యూరిటీ ఎప్పుడు ఉండేలాగా ఇల్లంతా సీసీ క్యామ్స్, బయట నుంచే ఆ పుట్టిన పసివాడిని ఎలాంటి ఆయాలు కూడా వచ్చి సంరక్షించకుండా పిల్లాడి బాధ్యత పూర్తిగా వర్ధనే చూసుకునే విధంగా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా విష్ణుకి హర్షకే వాళ్ళ వెనకాల ముందు కూడా బాడీ గార్డ్స్ ఎప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉండేలాగా అంతా కూడా ఆయన ఏర్పాటు చేయించి మొత్తానికి సిటీకి సంసారాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత బాబుని ఇంక్యుబేటర్లో నుంచి తీసిచ్చిన తర్వాత పిల్లాడికి నామకరణం చేశారు, అన్నప్రాసన చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇక ఎవరి వ్యాపారాలకి వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అలా సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ శ్రీలేఖ గర్భవతి. మళ్ళీ శ్రీలేఖకి 5వ నెల. అయితే వీళ్ళంతా కలిసి దేవుడి దగ్గర మొక్కుకున్నాను నేను, పిల్లలు చల్లగా ఉంటే కనుక మళ్ళీ కోడలు కడుపుతూ ఉంటే ఆ రోజు అంత ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను అనే వర్ధనే ఇక అందరం కలిసి బయలుదేరదామని చెప్పింది విశ్వనాథ్తో. అలాగేనమ్మా అని చెప్పి వీళ్ళు సెక్యూరిటీతో బయలుదేరుతూ ఉండగా విశ్వనాథ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయన టీం దగ్గర నుంచి. ఏంట్రా, ఏం జరుగుతుంది అని అడిగాడు విశ్వనాథ్. అడిగితే వాళ్ళు ఎక్కడున్నారో, ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ తెలిసింది బాబు. మోహినితో పాటు మోహన్, రంజిత, మోహిని అమ్మ 5గురు కూతుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు బాబు అని చెప్పిన తర్వాత ఏంటి విషయం అన్నాడు విశ్వనాథ్. ఏమీ లేదు బాబు, కూటికి గతిలేనటువంటి గూండాల్ని మాట్లాడి ఒక్కొక్కళ్ళకి తలకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మిమ్మల్ని అలాగే మీ వియ్యంకుడిని, వియ్యపురాల్ని, కూతుర్ని, అల్లుడిని, కొడుకుని, కోడల్ని, అలాగే ఉన్నటువంటి మనవడిని కడుపులో ఉన్నటువంటి పిండంతో సహా లెక్క కట్టి ఇచ్చి మొత్తాన్ని
తుడిచేయమన్నారు బాబు. వీళ్ళందరినీ తుడిచేసి అప్పుడు ఫోన్ చేయమన్నారు బాబు. మీకు ఇక్కడిక్కడ స్పాట్ పెట్టారయ్యా, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు బాబు అక్కడ అని చెప్తే, ఎంతమందిరా అన్నాడు విశ్వనాథ్. 15 మంది బాబు. అంటే మీరెంతమంది? మేము 25 మంది వెళ్ళామయ్యా. అంటే మనోళ్ళకు ఫోన్ చేసి ఇంకొక 50 మందిని పిలిపించుకొని వాళ్ళని పట్టుకొని మన గోడౌన్కి తీసుకురండిరా అని చెప్పాడు విశ్వనాథ్. డాడీ బయలుదేరదామా అని అడిగాడు హర్ష. నాన్న మంది ట్రిప్ క్యాన్సిల్ అయిందే. ఎందుకన్నయ్యా అంది వర్ధని. ఏం లేదమ్మా, ఆ వెళ్ళే వైపు రూట్ బాగాలేదంట, ఈరోజు రావద్దు, ఒక 3 రోజులాగి రండి అని నాకు తెలిసిన ఆయన ఫోన్ చేశాడమ్మా. అయ్యో బయలుదేరితే వెనక్కి వెళ్ళకూడదన్నయ్యా అంది వర్ధని. ఎవరన్నారమ్మా వెనక్కి వెళదామని? మన ఫామ్ హౌస్ ఉంది కదా, అటు పోనివ్వండి హర్ష, ఫామ్ హౌస్కి వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, కాసేపు మనవణ్ణి తీసుకుని నువ్వు కోడలు, అల్లుడు, నువ్వు కూతురు, బావగారు, మీరు చెల్లాయి కాస్త ఆ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉండండి. నువ్వెక్కడికి డాడీ అన్న తర్వాత, ఇప్పుడే వస్తానమ్మా, కొంచెం డిఎస్పి అంకులు ఒకసారి రమ్మనమన్నారు బిజినెస్ పని మీద, ఎంతరా ఒక 2-3 గంటల్లో తిరిగి వచ్చేస్తా, పోనీ మేం కూడా వచ్చేదా అన్నారు కొడుకు అల్లుడు. వద్దు నాన్న, ఎంతసేపు వీళ్ళున్నారుగా నాకు, పోనీ మీరు తీసుకెళ్ళండి డాడీ, మాకెందుకు ఇంతమంది అంటే, పర్లేదు నాన్న ఉండివ్వండి, నాకెటు వస్తున్నారుగా ఒక 15 మంది తోడు, చాలే అని విశ్వనాథ్ రంగయ్య పద అనే విశ్వనాథ్ రంగయ్యని తీసుకొని ఆయన ముందు ఒక కారు వెనక ఒక కారులో ఆయన మనుషులు వెంట రాగా ఆయన అటువైపు వెళితే వెళ్ళాలనుకున్న వేలో వెళ్లకుండా వీళ్ళ కారులో యూటర్న్ తీసుకుని కార్లన్నీ ఫామ్ హౌస్ వైపు వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోగానే బాడీ గార్డ్స్ బయట, సెక్యూరిటీ వాళ్ళు లోపలంతా సీసీ కెమెరా విజిలెన్స్, వెంటనే 2 జీబుల్లో పోలీసులు వచ్చి, బయట ఒక జీప్ పోలీసులు, లోపల ఒక జీప్ పోలీసులు, అందరూ ఉంటే ఎందుకో ఇంత సెక్యూరిటీ కాదులే, మరి ఫామ్ హౌస్ కదా జాగ్రత్తగా ఉండాలని పంపుంటాళ్లే అన్నయ్య అంది వర్ధనే. భలే ఉందని హర్ష వాహినిని తీసుకుని బాబుని అలా బాబుతో అలా షికారుకి వెళుతూ మాటలు చెప్పుకుంటూ వీళ్ళు తిరుగుతుంటే శ్రీలేఖను నడిపించుకుంటూ విష్ణు కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఆనందరావు వర్ధన్ని కూర్చోబెట్టి ఆయన ఏవో పెళ్ళినాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే, ఇక బాబు ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రశాంత పడ్డారయ్యా అని ఫోన్ వెళ్ళింది విశ్వనాథ్కి. మీరు జాగ్రత్తగా చూసుకోండి అని విశ్వనాథ్, ఏరా మొత్తం దొరికారా? ఒక్కళ్ళను కూడా మిస్ అవనివ్వలేదు బాబు, మొత్తాన్ని గోడౌన్ పట్టుకొచ్చాం అని చెప్పిన తర్వాత విశ్వనాథ్ వెళ్ళాడు. వెళ్తూ ఆయనతో పాటు చాలా ముఖ్యమైనటువంటి ఆయన స్నేహితుల్ని, బిజినెస్లో ఆయనతో సమానమైన వాళ్ళని ఒక 4గురిని తీసుకొని వెళ్ళాడు ఆయన. వెళ్తే ఇంతకీ ఎవర్రా మీరు, ఏంటి విషయం అని అడిగారు. అడిగితే బాగా చిత్త కొట్టించాడు విశ్వనాథ్ అప్పటికే. దాంతో వాళ్ళు, బాబు మాకే టెరుకయ్యా, మేమే మెరుగుదమే, ఒక అమ్మ వచ్చింది మా దగ్గరికి, ఆ అమ్మ చూడటానికి కురూపిగా ఉన్నది బాబు, ఆ అమ్మతో పాటు 5గురు అమ్మలు వచ్చినారు, వాళ్ళతో పాటు ఒక అయ్య వచ్చినాడు, ఆ అయ్య కూడా భయంకరంగా ఉన్నాడు, ఆ అయ్యతో పాటు ఇంకో అమ్మ వచ్చినాదే, వాళ్ళిద్దరూ పెనివిటి పెళ్ళాం కామోసు బాబు, వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇదిగో బాబు ఈ ఫోటోలు ఇచ్చి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ ఊసకోత కోసేయమన్నారు. మేము జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధపడి వచ్చామయ్యా, మా పెళ్ళాం పిల్లల్ని బతికించుకోవటానికి ఈ పని చేస్తున్నాం, మాకేం సంబంధం బాబు, మాకేమన్నా పగత్తులా బాబు అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఆ మాటకి ఎంత ఇస్తానన్నారా మీకు అని అడిగాడు విశ్వనాథ్. ఒక్కో తలకి 50 లక్షలు ఇస్తామన్నారు బాబు అంటే, అదెంత సైడ్ చేసిందో అర్థమైందా విశ్వనాథ్ నీకు అన్నాడు విశ్వనాథ్ స్నేహితుడా. అంటే కొన్ని సంవత్సరాల పాటు వసుంధర ధ్యాసలో పడి మరి వీడు పట్టించుకోలేదు కదరా, సైడ్ చేయక ఏం చేసుద్ది అన్నాడు ఇంకొక ఆయన. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు విశ్వ అన్నాడు ఇంకో స్నేహితుడా. ఒరే మీకు నేను ఒక ఆఫర్ ఇస్తా. ఏంటి బాబు అంటే, మీ మీదకి ఫస్ట్ కేసు రానివ్వను. అలాగే బాబు, రెండో విషయం ఏంటంటే, ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళ మీద మీ నీడ కూడా పట్టడానికి వీలు లేదు. అలాగే బాబు అని
మీరు ఇక్కడ వేలు ముద్రలేసి వాళ్ళకేమైనా అయిందనుకోండిరా, ఇగో మీ ఫ్యామిలీ ఫోటోలు, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా మిగలనివ్వను, నా గురించి మీకు తెలిసే ఉంటుందిగా, తెలుస్తున్నాడు బాబు అన్న తర్వాత మీ ఒక్కొక్కళ్ళకి నేను ఒక్కొక్క తలకి ₹1,00,00,000 చొప్పున ఇస్తా. వాళ్ళు ఏదైతే కనుక ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చేయమన్నారో అదే తిప్పి వాళ్ళని చేసేయండిరా మీరు అంటే, అలాగే బాబు అన్న తర్వాత, కాకపోతే ఒకటి మీరు చెయ్యాల్సిందే, అక్కడ మీరు కురూపిగా ఉందన్నారే దీన్ని చెయ్యండిరా మీరు కంప్లీట్గా చేసేయండిరా అని చెప్పాడు ఆయన. అదేంటి విశ్వ అని అడిగితే స్నేహితులు, ఎంతైనా సరే అది ఎంత నీచురాలైనా వాళ్ళని అదే పక్కదారి పట్టించి అలా పెంచిందే. బహుశా అదే లేకుండా పోతే కనుక నాయకుడే లేనప్పుడు తప్పుడు పనులు చెయ్యాలనుకోరు కదో, కొన్నాళ్ళు జైల్లో ఉంచి ఆ తర్వాత సత్ప్రవర్తన వచ్చాక బయటికి వదిలిచ్చేసి ఎంతో కొంత ఉన్న ఆస్తిలో సగం పెట్టేసి ఫారెన్ పంపించేస్తాను. చూస్తూ వాళ్ళని కూడా చంపటం అంటే అదొక పాపమే కదా, వసుంధర కూడా అలాంటి పనులు చేయమని ఎప్పుడు అనదో అన్నాడు విశ్వనాథ్. నీ ఇష్టమని ఆయన స్నేహితులు ఏమీ మాట్లాడలా. వాళ్ళకి మోహినికి, మోహిని కొడుక్కి, మోహిని కోడలికి, మోహిని 5 కూతుళ్ళకి ఇక లెక్క పెట్టి తలా ₹1,00,00,000 చొప్పున ఆయన డబ్బులు నిమ్మనమని చెప్పి ఇప్పించేశాడు. ఇప్పించేసిన తర్వాత వాళ్ళని వదిలేయమన్నాడు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాస్త ఏం చేశారు, ఇక అయ్యగారు ఎంతమందిని వేసేయమన్నారా అని అడిగితే అందరినీ వేసేయమన్నారు అన్నాడు ఒకడు. కాదే, ఈ అమ్మను ఒక్కదాన్నే అనుకుంటానే, ఆ అమ్మను ఒక్కదాన్నే ఎలా ఏమని చెప్తాడు అయ్యగారు, అప్పుడు మనకి తలకు ₹1,00,00,000 ఎందుకు ఇస్తాడో. నీకు విషయం చెప్పనా, ఏం చెప్పారు వాళ్ళు వచ్చి మనకి, ఆ అమ్మేమో ఇప్పుడు కనపడ్డ బాబుగారిని ముక్కల కింద ఏ ముక్క ఏదో కూడా తెలియనట్టుగా నరికేసేయమని చెప్పింది. ఆ అమ్మ కోడలు ఏం చెప్పింది, ఆ అమ్మ ఒక పిల్లాడున్నాడు వంశాంకురం, వాడిని ముక్కలు చేసి పెట్లో పెట్టి తీసుకొచ్చి చూపియండి అని చెప్పింది. ఆ అయ్య ఏం చెప్పాడు, అక్కడ హర్షబాబు ఉంటాడు, ముక్కలుగా నరికేయండి వాడిని, విష్ణు అనేవాడు ఉంటాడు, వాడిని తునకలుగా నరకండి అని చెప్పాడు. అక్కడున్న 5 అమ్మలు ఏం చెప్పారు, ఎవరో మిగలకూడదు, 1కి 4 సార్లు ప్రాణం ఉందో లేదో చెక్ చేసుకోండి, ప్రాణం ఉంటే కనుక పోయిందాకా నరకండి, వాళ్ళ ఏపరాల్ని ఇయ్యంకుణ్ణి కూడా సంపమని చెప్పారా. మరి వాళ్ళందరూ చెప్పినప్పుడు ఆమె ఒక్కదాన్నే ఎందుకు సంపమంటాడు అయ్యగారు, అందరినీ చెప్పాడు, పదండ్రా అని బయలుదేరారు వాళ్ళు. అయితే అప్పటికే వీళ్ళు కార్లు యూటర్న్ తీసుకున్నాయని కారుల్లో బయలుదేరినటువంటి హర్ష వాళ్ళు ఎందుకో ఫామ్ హౌస్ వైపు వెళ్ళిపోయారని, విశ్వనాథ్ ఇలా రౌడీల్ని పట్టుకున్నాడని అనే విషయం మోహిని వాళ్ళకి తెలిసిపోయింది. అప్పటికే విశ్వనాథ్ ఫోన్ చేసి ఉంచటం వల్ల కర్మకి పోలీసులు వాళ్ళు ఒకవైపున రోడ్డు మీదగా వెతుక్కుంటూ వెళ్తున్నారు. వీళ్ళెక్కడైనా దొరికితే కనుక తీసుకొచ్చి మోహిని కూతుళ్ళని, కొడుకుని, అలాగే మోహిని కోడలనైనా మారుద్దామని ఆయన అనుకున్నాడని. అయితే ఒకవైపున ఈ గుండాలు కాస్త మళ్ళీ వచ్చి వీళ్ళ వెంట పట్టడంతో వీళ్ళని చంపేస్తారేమోనని అందరూ కలిసి ఒక పెద్ద కారులో ఎక్కి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెనక ముందు చూసుకోకుండా పోలీసులు ఆపుతున్నా ఆ వెనకాల గుండాలు వెంట పట్టడంతో ఎక్కడ వీళ్ళనేం చేస్తారో, పోలీసులకు దొరికితే ఏమవుద్దో అనే దాంతో ఉడుకులు పరుగుల మీద కారు నడిపించుకుంటూ వెళ్ళేపాటికే రౌండ్లు తిరుగుతూ కొండదారిలో ఒక లోయ దగ్గరికి వచ్చేపాటికే అక్కడ ఒక ఎడ్జ్కొచ్చి ఆగిపోయింది కారు. ఇంకొంచెం ఉంటే ఆ కారు కిందకు పడిపోవటానికి రెడీగా ఉంది. వామ్మో వాయ్యో దేవుడో తండ్రో, నేను చెబుతూనే ఉన్నాను ఇలాంటి దిక్కుమాలిన పనులు వద్దత్తా అని, మామయ్య సగమాస్తి పెడతానన్నాడు అని, అష్టవంకర్లు నవ్వుటోడు భార్యల్ని కావాలన్నాడని దరిద్రపు మొహం ముండా కొడక, నీకు నేను చాలను, నీ అమ్మ పనికి మాలిన దానికి ఎంత మగపిచ్చుందో నీకంత
అంత ఆడపిచ్చుందరా అనకూడదులే, కానీ మీ బతుకులకి ఏమే మీకు పెళ్ళిళ్ళు చేశాడుగా, కోట్లు కోట్ల కట్నాలు ఇచ్చాడుగా, మీకు మొగుళ్ళు పిల్లలు కాపురాలు బాగానే సచ్చినీగా, ఇప్పుడు వాళ్ళందరినీ చంపేసి దరిద్రపు మంద మీరు ఏం బావుకుందామని సంవత్సరం నుంచి దొంగ బతుకైపోయిందే, 4 గోళ్ల మధ్య ఉలిక్కి పడతా బతకటం అయిపోయింది. నిద్ర లేదు, తిండి లేదు, మనశ్శాంతి లేదు, ఎదవ బతుకు. ఈ దరిద్రుని చేసుకోమని చెప్పిన మా నాన్నని చెప్పు తీసుకు కొట్టాలి. వాళ్ళని మీరు చేసేది లేదు, సచ్చేది లేదు, కానీ అనవసరంగా ఆస్తి మీద మోజుపడి మొత్తం కావాలనే పెట్టే సగం కూడా వద్దని ఈ పనికి మాలింది చెవటం, ఈ పనికి మాలిన దాని కడుపును పుట్టిన మీ 6 ఆ ఎంటం, ఈ దరిద్రుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు పనికి మాలిన దాన్ని నేను మీ వెనకాల బడి తిరగటం, మీరు నాశనం అయిపోను, మీరు ఊడ్చుకుపోను. ఇప్పుడు అసలు ఎలా దిగాలే ఇక్కడి నుంచి? కారు ఏమన్నా కొద్దిగన్నా బెసిగి లోయలో పడిందంటే ఒకళ్ళ ప్రాణాలు ఉంటాయా? దరిద్రపు మొహాల్లారా అని రంజిత అనేపాటికి అప్పటికే ఒకవైపున వెనక నుంచి పోలీసులు వీళ్ళని ఆపుదామని వాళ్ళు పాపం వస్తూనే ఉన్నారు. ఒకవైపున రెస్క్యూ వాళ్ళకు కూడా ఫోన్ చేసేపాటికి వాళ్ళు కూడా ఎడ్జ్లో ఉన్న కారుని ఎలాగైనా వెనక్కి తీయాలని వాళ్ళు బయలుదేరిపోయే కదలొద్దని కేకలు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే ఈలోపు ఇక మోహిని కూతుళ్ళకి కోపం వచ్చి అసలు ఈ గొడ్రాల్ని, ఈ దరిద్రపు దాన్ని ఏ రోజు దీన్నే పైకి పంపించవే, తమ్ముడికి అందగత్తైన రంబలాంటి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లల్ని కంటదని చెప్పామా మేము, నువ్వు విన్నావా? ఇప్పుడు కన్నా పోయిందేమీ లేదమ్మా, ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్, వాళ్ళని ఉన్నిస్తామా ఏంటి? వాళ్ళు మొత్తాన్ని తుడిసేసిన తర్వాత దీన్ని కూడా వాళ్ళతో పాటు కొసర కింద దిష్టి కింద ఉంటుంది, ఏ సవతల పడే దరిద్రం పోతే శుభ్రంగా తమ్ముడికి దుబాయ్ సేటు కూతుర్నో, లేదంటే కనుక అమెరికా ప్రెసిడెంట్ కూతుర్నో, ఏ లండన్ ప్రెసిడెంట్ కూతుర్నో ఇచ్చి చేస్తే హ్యాపీగా బంగారం లాంటి పళ్ళు లాంటి పిల్లలు పుడతారప్పుడు అనేపాటికి చేస్తారంటే అని జుట్టు పట్టేసుకుంది రంజిత. ఎందుకు చేయవే అని కారులో పడి కొట్టుకుంటుంటే నా కూతుళ్ళని వదులు అని మోహిని జుట్టు పట్టుకుంది రంజితదే. వీళ్ళని ముందు గట్టిగా రంజితని కారులో నుంచి బయటికి తోసేద్దామని చెప్పి మోహను ఎలాగైనా ఒక్క తన్ను తందాము రంజితనని లాగి రంజితని ఒక్క తన్ను తన్నాడు మోహను. అంతే, పడుతూ రంజిత కారును ఒక్క ఊపు ఊపింది. పోలీసులు రెస్క్యూ టీం అక్కడ ఉండగానే కారు అదుపు తప్పిపోయి లోయలో పడి పెద్ద సౌండ్ చేస్తూ ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకు లీక్ అయిపోయి పేలి అక్కడికక్కడే వాళ్ళ శవాలన్నీ సజీవ దహనం అయిపోయినాయి. హాహాకారాలతో అక్కడికక్కడే మోహిని 5 కూతుళ్ళు, కొడుకు, కోడలు సమూలంగా పరలోకానికి చేరుకున్నారు. ఈ విషయం విశ్వనాథ్కి ఫోన్ చేసి చెప్పారు పోలీసులు. ఆయన వస్తే శవాలను ఐడెంటిఫై చేయడానికి కూడా దొరకలేదు సార్, కనీసం ముక్కలు కూడా దొరకలేదు, మొత్తం తగలబడిపోయారండి అన్న తర్వాత ఆయన సంతకం చేసి ఇక అక్కడ ఉన్నటువంటి యాషెస్ వరకే ఆయనకు ఒక కుండల్లోకి తీసి ఇచ్చారు. అవి వరకు తీసుకొని ఆయన పక్కకు వచ్చేస్తే అల్లుళ్ళు అక్కడ నిలబడితే అల్లుళ్ళకి అప్పచెప్పమంటే మేమేం చేసుకుంటాం మావయ్య, మీరే పెళ్లి చేసుకొని మీరే కన్నారు కాబట్టి, మీ కొడుకు కోళ్ళే కాబట్టి, ఎటు మీరు చేసుకున్న ఆవిడదే మీ కడుపును పుట్టిన కొడుకు కోడలది కానిచ్చేస్తారు కాబట్టి మీ కూతుళ్ళది కూడా మీరే కానిచ్చేయండి. మాట మాత్రమైనా మాకు చెప్పకుండా మా మీద ప్రమాణం చేసి, పిల్లల మీద ప్రమాణం చేసి, తాళి మీద ఒట్లేసి నిలువున తగలబడిపోయినంత ఒట్టని మీ కూతుళ్ళు డ్రామా వేసి మీ పెళ్ళాంతో కలవటానికని ఇక్కడికి వచ్చారో ఆ మాట దేవుడు గట్టిగా విన్నట్టున్నాడు, అందుకే పోయారు. మా పిల్లలు మాకు బరువు భారాలు కాదు, మా ఫ్యామిలీలతో మేము ఫారెన్ వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు నచ్చి మేము మెచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని మా పిల్లలతో సహా మమ్మల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళే మేము అక్కడే సెటిల్ అయిపోతాం, మళ్ళీ మీ జీవితంలోకి మేము రాము, దయచేసి మేమేదో మీకు హాని చేస్తామని మాత్రం మా మీద పగ పెట్టుకోకండి అని గుడ్ బై చెప్పి 5 అల్లుళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక విశ్వనాథ్ వచ్చి ఆయన కూర్చున్నాడు. ఏం సాధించింది అన్నయ్య అని అడిగింది వర్ధని. బూడిద కుండలు అక్కడ పెట్టారు. పెడితే ఇదా సాధించిందే, ఏ రోజు సంతోషంగా లేదు కదన్నయ్య, డబ్బు మీద ఆశతో నిన్ను పెళ్లి చేసుకుందే, ఇష్టం లేకపోయినా నీతో కలిసిందే, అంతమందిని కన్నదే, ఎప్పుడూ పగతో రగిలిపోవటమే, రోగాలు రుష్టులు అనారోగ్యాలు, కూతుళ్ళని సక్రమంగా పెంచలేకపోయింది, కొడుకుని పెంచలేకపోయింది, గ్రహణం మొరితో కన్నదే, చివరికి వసుంధర గారి మీద పగతోనే రగిలిపోయింది అన్నాళ్ళు కూడా. తిరిగి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీరు పిల్లల్ని తీసుకెళ్ళాక మనిషిలో మార్పే రాలేదే,
చివరికి విషపూరితంగా తయారు చేసిన తన పిల్లలు కూడా తనలాగే తయారైపోయారే. ఆశకి హద్దు లేకుండా తయారైందే. సగం ఆస్తి చాలదనుకుందే. దొంగ నాటకాలు డ్రామాలు ఆడిచ్చిందే. అప్పటికే ఆ ఇద్దరు పంతులని పట్టుకొని మెత్తగా దంపించేయటం అయిపోయింది విశ్వనాథ్. వాళ్ళని ఆల్రెడీ జైల్లో పెట్టించేశాడు ఆయన. చివరికి పంతులతో కూడా అబద్ధాలు ఆడిచ్చేసిందే. దేనికోసం ఇదంతా? ఈ ఆస్తి కోసమా? ఇవాళ ఎవరు అనుభవిస్తున్నారన్నయ్య ఆస్తి? చివరికి భూమి మీద లేకుండా తనతో పాటు 6గురిని కందే. ఒక్కళ్ళన్నా మిగిరారా అన్నయ్య? మొత్తం తుడిచిపెట్టుకొని పోయారో. నీ వంశం నిర్వంశం చెయ్యాలి, నీ వంశం నిర్వంశం చెయ్యాలని తన తర్వాత తన వారసుల్నే మిగలనివ్వకుండా అన్నాళ్ళు మూసి కని పెంచుకొని చివరికి ఏంటన్నయ్య నిప్పులు పాలు చేసుకుందే అనేసింది వర్ధనే. ఆ మాటకి నీకొక విషయం తెలుసా చెల్లెమ్మ? గాంధారి పరమేశ్వరుడికి తపస్సు చేసిందమ్మా. చాలా బలీయమైన తపస్సు. ఆ తపస్సుతో గాంధారి 100 మంది పుత్రుల్ని వరదానంగా అడిగింది ఆయన్నే. అయితే ధర్మరాజుని కనేసింది కుంతి భీముణ్ణి కడుపుతో ఉంది. నాకే ఇంకా 2 ఏళ్ళైనా పిల్లలు పుట్టట్లేదని పొట్ట మీద కొట్టుకొని ఆ తరువాత వరుసగా క్షితిగర్భంలో నుంచే వచ్చిన పిల్లల్లో దుర్యోధనుడు మంచివాడు కాదు, వీడిని వదులుకుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారని వ్యాసుడు చెప్పిన పుత్రవాత్సల్యంతో నీచుడైన వాణ్ణి కానీ వాడి కెప్టెన్సీలో మిగతా వాళ్ళని పెంచుకొచ్చిందే. కూతురికి చివరికి సరైన అల్లుణ్ణిచ్చి పెళ్లి చేయలేకపోయిందే. గాంధారి ఎంత గొప్ప చెల్లెలంటే అన్నకి పూర్తిగా పిల్లల బాధ్యతనే అప్పచెప్పేసిందే. పూర్తి పుత్రవాత్సల్యం. ఎంత యావంటే మొత్తం రాజ్యమంతా తమ కొడుకులే అనుభవించాలి. పాండురాజుకి శాపం వల్ల ఆపద్ధర్మరాజుగా ఉన్నటువంటి తన మొగుడు తన కొడుకులే అంతా అనుభవించాలని గాంధారి కోరుకోవటం తప్పు కాదంటావా? మరి పాండవులకి 5 ఊళ్ళు ఇమ్మంటే సూది మనం మోపినంత ఇవ్వనని దుర్యోధనుడు అంటుంటే ధృతరాష్ట్రుడు గాంధారి ఊరుకోవచ్చా? పాంచాలి బట్టలు ఓడదీస్తుంటే ఊరుకోవచ్చా? వాళ్ళ వంశాన్ని నిర్వంశం అశ్వత్థామతో ఉప పాండవులు గొంతులు కోయించి మరీ చంపించే ఉత్తర కడుపులో ఉన్న పిండానికి బ్రహ్మాస్త్రాన్ని వేయించి మరే ఏం సాధించాడు దుర్యోధనుడు? వేసి ఏం బావుకున్నాడు అశ్వత్థామ? చూడమ్మా, మనుషులు ఆశ పడచ్చు, పడాలి కూడా. మనిషి జీవితానికి అది అవసరం కూడా. కానీ అత్యాశ పడకూడదు. ఏ రోజు నేను దేనికి అత్యాశ పడలా. నా తల్లిదండ్రులు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి కారణమే అది నా భార్య అవటం. అయినా భరిద్దామనుకున్నా. నా జీవితంలో ఏం జరిగిందో మీకు అన్నీ తెలుసు. ఆ తరువాత వసుంధర వచ్చింది. ఒక్కరోజు వసుంధర ఆస్తి కోసం ఆశపడలా. నా కొడుక్కి లేదు, నా కూతురికి లేదు, నీ కూతురికి నీ కొడుక్కి కూడా లేదమ్మా ఆస్తి మీద ఆశ. ఎవరు దాన్ని అంత అత్యాశ పడమన్నారు? సగం ఇస్తానన్నా చాలదనుకుందే. మొత్తం కావాలనుకుందే. తుడిచేయాలనుకుంది వసుంధర సంతానాన్నే. అది పుణ్యాత్మురాలు, పుణ్యం చేసి కన్నది వీళ్ళనే. కాబట్టే అది చేసిన పుణ్యానికే నేను ఉన్నాను, అది చేసిన దానాలకే వీళ్ళు ఉన్నారు. రాతలు గుర్రాలేళ్తే జాతకాలు గాడిదలేని అని ఎవరి రాతల్ని ఎవరు మార్చగలరమ్మా? ఇది ఇంతే, విధి రాత అనుకోవాలి. అంతకు మించి మనమేమీ మార్చలేమనేశాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళందరి జీవితాలు ప్రశాంతపడ్డాయి. నోరు లేని కోడలికి నోరొచ్చిందే. ఆ ఇంట్లో ఇక అన్నీ సందళ్ళే. శ్రీలేఖకి ఆ తర్వాత కూతురు పుట్టింది. వాహినికి ఇక పిల్లలు లేరు. శ్రీలేఖ ఇక కనాలని అనుకోలేదు. ఆపరేషన్ అయిపోయింది. ఇక పిల్ల పాపలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటే విశ్వనాథు, ఆనందరావు, వర్ధనే ఎవరి పనులకు వాళ్ళ పిల్లలు వెళ్తూ సంతోషంగా వాళ్ళ జీవితాలు ఆనందంగా గడిచిపోతుంటే వాళ్ళ 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.